ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభిస్తున్నాము. మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ మనకు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లో సిస్టర్. అందరికీ ప్రైజ్ లో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమల దేవ కృపణ తండ్రి తీర్హాయిసయ్య నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత హల్లెలూయా రజ పరిశుద్ధ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనములు తండ్రి. జీవం కలిగిన దేవానికి వందన తండ్రి. దేవాయసే పొద్దు నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని దాచి కాపాడినారు ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క సాయంత్రం కాలంలో ప్రభా మరి ప్రే సమయం జరుగుతుండగా తండ్రి మరి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. ప్రతి బిడ్డలేని ప్రభా నీ యొక్క సన్నిధికి లాక్కరండి ప్రభా. దేవాయసు ప్రభా లోకంలో ఎంత చూసినా కానీ ప్రభా గలిబిలి లైఫ్స్ అనేది ఉన్నాయి ప్రభా. కాబట్టి ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి నీ యొక్క పరిశుద్ధతలోకి ప్రభా ఈ యొక్క సహవాసం ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతలు యేసయ్య. దేవ యేసయ్య మా కొరకు రానయ్యున్న దేవుడో ప్రభా యేసయ్య నీకు వందనాలు తండ్రి. మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధపరిచే దేవుడో ప్రభా నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. దేవ యేసయ్య మరి యొక్క సాయంత్రం కాలంలో కూడా ప్రభా వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి. మా హృదయాన్ని మేము సరిదిద్దుకోవాలి తండ్రి. దేవ ఎక్కడ పడిపోతున్నామో ఎక్కడ తిరిగి లేస్తున్నామో కూడా అర్థం కాని జీవితంలో మేము ఉండకుండా తండ్రి ప్రతిదీ మేము అండర్స్టాండింగ్ చేసుకుని ప్రభా వర్డ్ ఆఫ్ గాడ్ మీద మేము నిలబడేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రతి దాంట్లో కూడా ప్రభా మాత్రం బలపరచండి, స్థిరపరచండి ప్రభా. ఈచ్ ఆఫ్ ది స్టెప్స్ ప్రభా మాకు గైడెన్స్ ఇవ్వమని ప్రార్థిస్తాం యేసయ్య, సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. దేవా యేసు ప్రభా ప్రతిదీ కూడా ప్రభా మరి నీ యొక్క వాక్యానికి అన్నిటికీ కూడా ప్రభా మేము లోబడి జీవించడానికి మాకు సాయం చేయ ప్రభా. విధేయతగా కలిగి మేము నడుచుకోవాలి తండ్రి. దేవా ఏ శోధన పడినా మేము విజయం పొందాలి తండ్రి. అట్లా మేము ప్రతి దాంట్లో అనుభవపూర్వకమైన సేవ మేము చేయాలి ప్రభా. అనేకులకు నేను నీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలి తండ్రి. ఎక్కడ కూడా ప్రభా మేము ఆగిపోవడానికి వీలేదు ప్రభా. దేవా యేసు ప్రభా ప్రతి చోట్ల కూడా ప్రభా నీ యొక్క రాకడ కోసమే కానీ ప్రభా మేము అనేకులకు ప్రభా సువార్త ప్రకటించాలి తండ్రి. దేవాయసయ సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు మా అందరికి అనుగ్రహించండి. రాలేని బిడ్డలు ఉన్నారు ప్రభా వారినందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వచ్చే ప్రతి బిడ్డను కూడా ప్రభా దీవించండి, ఆశం చేత నింపండి. వారి సేవ జీవితాన్ని ఫలిఫలితాన్ని దయచండి ప్రభా. దేవాయసయ మరి పాటల ద్వారా వాకు చేత ప్రభా మీరు మహిమ పొందమని ఈ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగు పెట్టుకొచ్చున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు పాట పాడతారు. ప్రైజ్ లాడ్ అన్న. సిస్టర్ ప్రైజ్ లార్డ్. మీరు పాట పాడండి అన్న. ఒక హిందీ పాట పాడతా సిస్టర్. तूने मुझे अपनाया फिर भी मेरे मसीहा मैंने तुझे ठुकराया मैंने तुझे ठुकराया मैं पापी हूँ प्रभु जी तूने मुझे अपनाया फिर भी मेरे मसीहा मैंने तुझे ठुकराया मैंने तुझे ठुकराया मैं पापी हूँ प्रभु जी मैंने छोड़ा तुझको पाप को मैंने न छोड़ा फिर भी मेरे मसीहा तूने न मुझको छोड़ा तूने न मुझको छोड़ा मैं पापी हूँ प्रभु जी तूने मुझे अपनाया फिर भी मेरे मसीहा मैंने तुझे ठुकराया मैंने तुझे ठुकराया मैं पापी हूँ प्रभु जी याद आता है मुझको
रोज का वो नजारा, मेरे गुनाहों की खातिर बहती है खून की धारा, बहती है खून की धारा। मैं पापी हूँ प्रभु जी, तूने मुझे अपनाया, फिर भी मेरे मसीहा मैंने तुझे ठुकराया, मैंने तुझे ठुकराया। मैं पापी हूँ प्रभु जी। प्रेज लॉर्ड सिस्टर, हालेलुया। ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని వాక్యము ధ్యానించక ముందు కొంతసేపు ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, నీకే స్తుతులు స్తోత్రమైన ఈ ఘర్షణ కాలవంతములు అందరినీ కాచి కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు. ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు. తండ్రి నీకెంతో వందనాలు ప్రభావ. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడం ప్రభావ, మీ పాద సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ. మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి, మా హృదయాలు సరిచేయండి ప్రభావ. మాలో ఇంకేమైనా ఆయాసకరం ఏంటే ప్రభావ ఇది చూపించండి ప్రభావ. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా, మీ యొక్క కనికరం మేము పొందాలా, మీ కృపలో మేము జీవించాలా ప్రభావ. యథార్థతో పరిశుద్ధతో ప్రభావ, నిండు మనసుతో నేను సేవించి పెళ్లిగా మమ్మల్ని తయారు చేయండి. మేము వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయలాగా సహాయపడండి. నా దేవ, నా ప్రభావ, ఇక సాయంకాల సమయంలోనైనా మరోసారి మీ సన్నిధిలో ఉండి ప్రభావ మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. పరిశుధాత్మ దేవ, మా హృదయంలోకి రండి, మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని ఇంకా సర్వసత్తులకు నడిపించడైనా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినైనా, మా తలంపులు, మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి. నా తండ్రి, మీకు ఆత్మ కంట్రోల్ నేను తీసుకుని అయినా పరిశుధాత్మగా నన్ను నాలో ఉండి మీరు నడిపించి సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించే వాక్య అంశం ఏంటంటే ప్రభు మార్గం సిద్ధపరచుట. దేవుని మార్గాన్ని మనం సిద్ధపరచాల. ఈ లోకంలో దేవుడు ఈ లోకంలో ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రీతిగా తన ప్రణాళికను ఆయన మరణం ద్వారా ఆయన తెలియపరిచిండో సమస్త మానవాళికి రక్షణ మార్గం ఆయన ఈ లోకంలోకి వచ్చి సువార్త ద్వారా ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎన్నో విషయాల ప్రభు మనకి ఈ లోకంలో వచ్చినప్పుడు బోధించండి ఆయన. కాబట్టి బైబిల్ వాక్యంలో అవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన బోధించిన ప్రతి వాక్యము ఏ రీతిగా మనం జీవించాలా, దేవుని యందు ఎట్లా భయభక్తులు కలిగి జీవించాలా, మరి విశేషంగా ఆయన రాకడకు అనేకులు మనం ఎట్లా సిద్ధపరచాలా అనేది ఎన్నో విషయాలు ప్రభు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం. అయితే ప్రతి దశలో దేవుని యొక్క వాక్కు పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు అనేక పర్యాల నుంచి తరతరాల నుంచి ఆయన వాక్కు ప్రత్యక్షం అవుతూనే ఉంది ఈ రోజు కూడా. కాబట్టి ఆ వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు దాన్ని గ్రహించగలుగుతున్నారు, దేవుని యొక్క స్వరం ఎవరికి విధేయత చూపించగలుగుతున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. అయితే లూకాసు వార్తలో ఎవరైనా చదవచ్చు. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి మనం ధ్యానించినప్పుడు ఎవరైనా చదవచ్చు, లేకుంటే నేను చదువుతాను. నేను 2వ వచనంలో అన్నయ్య కయప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. కాబట్టి దేవుని వాక్యము యోహాను భక్తుడు అంటే బాప్తిసమిచ్చి యోహాను ఆయన అరణ్యంలో జీవించేవాడు. అరణ్యంలో యెరూషలేములో 2 సంవత్సరాలు ఉన్న ఆ పిల్లలను చంపబడేటప్పుడు తన తల్లి అరణ్యంలో అతను దాచిపెట్టినట్టు మనం చూస్తాం. కాబట్టి అతను అరణ్యంలో పోషింపబడ్డాడు. తర్వాత ఆయన ఆ తోలు దట్టి కట్టుకొని అక్కడే ఆయన ఉండి ఆ తల్లి అతన్ని కాపాడగలిగింది. ఎందుకంటే అది దేవుని విధానం అన్నట్టు. ఆయన శేషాన్ని ఆయన ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తాడు అనేక పర్యాల నుంచి, పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే
ఆ శేషం ద్వారానే తన బిడ్డల్ని కాపాడుకుంటూ వస్తాడు, అనేకులు హెచ్చరించటకు, అనేకుల్ని ప్రభు మార్గంలో నడిపించడానికి. కాబట్టి దేవుని శేషం ఈ రోజు కూడా చేస్తాడన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చింది. కాబట్టి దేవుని వాక్యము ప్రతి రోజు మన వద్దకు వస్తుందా లేదా? అనేక పర్యాల నుంచి దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. పురాతన కాలం నుంచి నానా విధములుగాను నానా సమయములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు యుగాంతములందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినట్టు మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్కు ఈ రోజు కూడా అది ప్రత్యక్షం అవుతూనే ఉంది. కాబట్టి ఆ వాక్కుకు ఎవరైతే విధేయత చూపిస్తారో, దానికి విధేయులయ్యి దాన్ని పాటిస్తారో, వాళ్ళే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు, దేవుని ప్రణాళికను సిద్ధపరచగలరు అన్నట్టు. కాబట్టి సిద్ధపరచు అనే విధానంలో అది అంత సునాయాసమైన విధానం కాదు. కాబట్టి దానికి ఎంతో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలా. ఏ రీతిగా ప్రభా మీకు రక్షణ ప్రణాళికలో నా పాత్ర ఏంది, నేను ఏ రీతిగా నేను ముందుకెళ్లాలా అనే విషయము ప్రతి క్షణం మనం జ్ఞాపకము చేసుకోవాలా. దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు? అక్కడ అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవాలని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించడం. కాబట్టి ప్రతి ప్రాంతంలో ఆయన అంతటా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే ఆయన ఆ వాక్యం ఆయన దగ్గరికి వచ్చిందో వెంటనే ఏం చేసిండు? అరణ్యమంతా ఒక కేక వేసుకుంటూ దేవుని మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అని ఆయన ఆ దేశమంతా, ఆ యూదయ సమర ఆ దేశమంతా ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. చూడండి, ఎందుకు ప్రకటించాలా అంటే యోహాను భక్తుడు అరణ్యంలో ఒక కేక, అంటే దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు. కాబట్టి బాప్తిస్మం యోహాను గురించి ఆ ప్రవచనము యెషయా గ్రంథంలో అది రాయబడుతుంది 40వ అధ్యాయంలో. అడవిలో ఇప్పుడు ప్రకటించుతున్నాడని అక్కడ చెప్పబడుతుంది. సర్వశరీరులు ఆయన రక్షణ చూస్తారని, అనేకులు ఆయన మహిమను చూస్తారని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ ప్రవచనము యోహాను భక్తుడు ఆయన కాలంలో ఆ ప్రవచనం ఆయన ద్వారా అది నెరవేరింది. కాబట్టి ప్రతి భక్తులు ప్రతి దశలో కూడా దేవుని ప్రవచనాన్ని నెరవేర్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి వాళ్ళు ఈ కాలంలో ఉన్న భక్తులు, అంటే ఏ కాలానికి సంబంధించిన ప్రవచనమో ఆ ప్రవచనము వారి ద్వారా అది నెరవేర్చగలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దేన్ని మనం నెరవేర్చగలుగుతున్నాం ప్రభులో ఉన్నప్పుడు. కాబట్టి ఇది బహు కష్టతరంగా మనం దీన్ని చూడాలా. ఇంకోటి ఏంటంటే ఆయన మార్గం సిద్ధపరచాలా. అంటే ప్రతి పల్లము, ప్రతి ఎత్తు పొల్లులు, అంటే ఆ మార్గము ఎట్లా ఉందంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అది రకరకాలుగా ఉంది, అంటే దానికి ఒక మార్గం లేదు, ఒక త్రోవ లేదు, అంటే అన్ని అనేక విధాలుగా ఉన్నాను. కాబట్టి ఆ అరణ్యంలో మార్గం సిద్ధపరచడం, కాబట్టి అరణ్య జీవితం. కాబట్టి మనిషి జీవితం ఎట్లా ఉందనేది అక్కడ మనం ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రతి పల్లం పూడ్చబడాలా, ప్రతి మెట్టులు సదును చేయబడాలా, సర్వశరీరులు దేవుని మహిమను రక్షణ చూస్తున్నారని ఆ వాక్యం చెప్తుంది అక్కడ. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ రక్షణ కార్యం జరగాల అనే విషయం అది ప్రభు అక్కడ మనకు అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని మార్గం సిద్ధపరచడం అంటే ఆయన త్రోవలను సరళం చేయటం, అంటే దేవుని ప్రణాళికలు నువ్వు నిర్వర్తించాలా, దాన్ని అది కంప్లీట్ గా నువ్వు దాన్ని ఏం చేయాలా, ఆ మార్గంలోకి మీరు అనేకులు నడిపించాలి. అది దేవుడు ఒక విధానం మనం చూపించే మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ బాప్తిస్మ యోహానుకు వాక్యం వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చినాడు. కాబట్టి అనేక పర్యాల నుంచి దేవుని వాక్యం కూడా మనకు ప్రత్యక్షమవుతా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, దేవుడు రకరకాలమైన, అంటే ఎప్పుడు కూడా అది చదును చేయబడలేదు, ఎప్పుడు కూడా అది సరిగా లేదన్నట్టు, అంత వంకర టింకరగా ఉందన్నట్టు. అలాంటి దశలో దేవుని మార్గాన్ని సిద్ధపరచడం అన్నట్టు. కాబట్టి ఈ లోకం ఎట్లుందంటే వంకర టింకరగా ఉంది, రకరకాలమైన బోధలు, రకరకాలమైన విధానాలు, అనేకమైన దేవుళ్ళు దేవతలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నాయి. కానీ ఏది దైవము ఏది దైవం కానిది అనేది మనుషులకు మనం చూపించగలగాలి. అప్పుడే గాని ప్రభు వాళ్ళ జీవితంలో రాడు. కాబట్టి అది ఎవరు చేయాలా? అది నువ్వు నేనే చేయాలా. ఎందుకంటే దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు అది నువ్వు స్వీకరించి దాన్ని అమలు పరుచుకోవాలా అనే విషయం అది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే లూకాసు వార్తలో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఒక వాక్యం అక్కడ
చెప్పబడుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. కాబట్టి నాగటి పైన చేయి వేయటం అంటే సేవా ఫలంలో మనము ఉన్నప్పుడు దేవుడు నీకు రకరకమైన పొలాలు అంటే పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి మనం చూస్తాం కదా. కాబట్టి ఒక్కొక్క రీతిగా పరిచర్య దేవుడు ఇస్తున్నాడు. కానీ ఒకటే పరిచర్య నువ్వు ఏ పరిచర్య చేసినా ఏం చేసినా గానీ చివరికి ప్రభుని చూపించాలా. అది విధానం అన్నట్టు. అంటే ఆయన చూపించే విధానంలో అది ఎట్లా అనేది మనము మొదటి నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నువ్వు చదివినప్పుడు నువ్వు ఫస్ట్ ఒక క్లాస్ నువ్వు దాన్ని నెరవేర్చుకుంటా పోయినప్పుడే ఆ సబ్జెక్ట్ నీకు అర్థమవుతుంది అన్నట్టు. దేవుని ప్రణాళిక ఏందనేది అర్థమవుతుంది. మొదటి నుంచి ఏం రాయబడింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అది నువ్వు గ్రహించగలగాల. కాబట్టి దానికి నీకు పరిశుధాత్మ నడిపింపు అవసరం. ఆయన నడిపింపు కొరకు మనం ఎప్పుడు ఎదురు చూడాలా, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే మనం డైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు మన ప్రభువు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన బాప్తిసం పొందిన కాలం నుండి ఆ టైం నుండి ఆయన సిలువైన ఆ సిలువలో చివరిగా ఆయన కేక వేసి తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసినప్పుడు చివరిగా అప్పటి వరకు ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే క్రైస్తవ జీవితం అన్నట్టు. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది, ఆయన ఏం బోధించిండు, ఏం చేసిండు అనేది అదంతా నువ్వు అర్థం చేసుకుంటే చివరికి నీ జీవితంలో అట్లా ముగించాలా. అంటే ఆయన సమస్త మానవాళి పాపం కొరకు తన ప్రాణాన్ని ఎట్లా త్యాగం చేసిండో అట్లనే ఈ లోకంలో కూడా అనేకుల రక్షణ కొరకు నువ్వు త్యాగం చేసుకోవాలా ప్రభు కొరకు. అంటే నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, ఆయన మన కొరకు చనిపోయిండు. కానీ ఆయన మరణాన్ని మనము అనేకులకు చూపించగలగాల. ఆయన ఎందుకు మరణించింది ఈ లోకంలో, ఎందుకు ఈ లోకంలో రావచ్చింది అనేది మనం చూపించాలా. కాబట్టి అనేక విధాలుగా ఆయన శిష్యులు తరబితి చేసిండు. ఆ రీతిగా ఆయన చివరికి ఎన్నో విషయాలు బోధించి ఇక మీదట మీరు ఏం చేయాలనేది చెప్పిండు అన్నట్టు. ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే వాళ్ళు రక్షణ పొంది బాప్తిసం పొంది ఆదివారం చర్చికి పోతారు, వాక్యం వింటారు, తర్వాత సేవ చేస్తారు, అంతవరకు ఉంటుందండి. కానీ తర్వాత ఏం చెప్పబడిందో ఈ రోజు వరకు ఎవరు కూడా అది అర్థం కాదు. అక్కడి వరకు వాళ్ళు ఆగిపోయినారు అన్నట్టు. మనం అట్లా ఉండకూడదు. కాబట్టి అక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొదట ఎక్కడ స్టార్ట్ అయింది, ఆయన 12 మంది శిష్యులను పిలిచిండు, తర్వాత వాళ్ళకి తరబితి చేసిండు, ఎన్నో విషయాలు బోధించిండు. ఆయన ఈ లోకంలో ఆయన మరణించక ముందు వాళ్ళని అట్లా ట్రైన్ చేసిండు, దయ్యాల మీద అధికారం ఇచ్చిండు, అవి వెళ్ళిపోతుంటే ఆయనకు వచ్చి సాక్ష్యాలు ఇచ్చిండ్రు, ఎన్నో చేసిండు. అంటే ఒక విధానంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అవన్నీ ఆ అనుభవాలు కొంత రుచి చూపించిండు ఆయన. తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎన్నో విషయాలు ఆయన చెప్పి అప్పుడు మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, కాబట్టి ఇప్పుడు మీరు గొప్ప ప్రణాళిక ఈ సృష్టినే మీరు తలకిందులు చేయబోతున్నారు, కాబట్టి నాకు పునరుద్ధాన్ని నాకు రక్షణను మీరు ప్రకటించాలా, అందుకు మీరు ఈ యెరూషలేము నుంచి వెళ్ళొద్దని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ యెరూషలేము నుంచి వాళ్ళు వెళ్లకుండా అప్పుడు వాళ్ళు మేడగది మీదకి వెళ్ళటం, ప్రార్థన చేయటం, పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ సేవ ఎట్లా ఆరంభమైందో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ రోజు అట్లా ఉందంటే చాలా కష్టం అన్నట్టు. ఆ వెనక భాగం వరకు మనం చూస్తాం. కాబట్టి ప్రభునంతసేపు వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అప్పుడు ఆయన చెప్పిండు ఎన్నో విషయాలు. కాబట్టి ఈ రోజు వరకు కూడా అక్కడి వరకు మనసులో గ్రహించగలుగుతున్నారు కానీ అక్కడి నుంచి ముందుకు పోతలేరు అన్నట్టు. కాబట్టి అక్కడి నుంచి అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయితే వాళ్ళ సేవ పరిచర్య ఏ రీతిగా పోయింది, దేవుని మార్గాన్ని ఎట్లా సిద్ధపరిచారు, ఆయనని ఎట్లా ప్రకటించగలిగినారు, ఆయన కార్యాలు ఎట్లా చేయగలిగినారు, అన్యుల మధ్యలో క్రైస్తవుల మధ్యలో గొప్ప గొప్ప రాజుల మధ్యలో ఆయనని గురించి ఎట్లా సాక్ష్యం ఇవ్వగలిగినారు. అలాంటి సాక్ష్యాలు ఈరోజు ఉన్నాయంటే తక్కువ అన్నట్టు. అలాంటి కార్యాలు ఈరోజు జరుగుతున్నాయంటే చాలా తక్కువ అన్నట్టు. ఎందుకనంటే ఆయన చెప్పిన ప్రణాళిక వేరే, కానీ ఇక్కడ చేసేది కూడా వేరేలాగా ఉందన్నట్టు. కాబట్టి దేవుని మార్గము ఎట్లా సిద్ధపరచాలా, ఆయన ఎందుకు రావాల్సి వస్తుంది అనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అయితే యేసు ప్రభు మాట చెప్తాడు, నాగటిపై చేయి వేసిన వాడు వెనక తట్టు చూడడంట. కాబట్టి నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఎలాంటి పరిచర్య దేవుడు నీకు ఇచ్చిండో ఆ పరిచర్యను నమ్మకంగా జీవించాలా. కాబట్టి పరిచర్య నానా విధంగా మనకు తెలుసు. కాబట్టి నీకు దేవుడు ఏ పరిచర్య ఇచ్చిండో నువ్వు అదే పిలుపులో ఉండాలా. ఎవడి నాగలి వాడిదే, ఎవడి సేవా ఫలం వాడిదే. కాబట్టి నువ్వు నీ నాగలి మీద చేయబెట్టి వెనక తట్టు నువ్వు చూడొద్దు. అంటే ఏదేవాడు ఎట్లా దున్నుకోపోతుంది నీకు అవసరం లేదని, కానీ నీ సేవా ఫలములు ఏముందో అది నువ్వు నమ్మకంగా చెయ్యాలా. దేవుడు మనుషులు విధానంలో కూడా రకరకాలమైన పరిచర్యలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గురించి చూస్తాం, ఈ శిష్యుల గురించి చూస్తాం. ఒక్కొరికి ఒక రకమైన పరిచర్య దేవుడు ఇచ్చిండు. ఈ రోజు నీకు నాకు కూడా ఒక పరిచర్య ఇచ్చిండు.
కానీ ఆ పరిచర్యల పోయే విధానంలో ఆత్మీయ దశలలో మనం ముందుకెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన అవన్నీ కూడా దేవుడు మనకు అవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు అన్నట్టు. కాబట్టి దానికి తగిన ప్రార్థన జీవితము అవన్నీ గ్రహించగలగాలంటే నీకు పరిశుధాత్మ నడిపింపు, ఆయన అభిషేకం నీకు ఎంతో అవసరం. ఎందుకంటే ప్రతి ప్రవచనం కూడా ఆత్మ చేత బయలుపరచబడింది. పరిశుధాత్ముడు తప్ప ఎవడు నీకు బయలుపరచలేరు అన్నట్టు. కాబట్టి మనుషులు ఈ రోజు ఎట్లున్నారంటే తత్వజ్ఞానంతో, ఈ లోకాతీతమైన జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళతో మనకి ఏ పని లేదు. కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావు? ఒక దశలో మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మనము సంభాషించే గాని, సేవకుల్లో గాని, ఇంకెవరన్నా గాని, ప్రభా ఆ రీతిగా నీకు అది అతని గురించి నీకు వాక్యంకు ఆ రీతిగా ఉండడా లేకుండా ఎట్టున్నాడు అనేది నీకు అది గ్రహించగలిగినప్పుడు, నేను అలా ఉండకుండా చూడుకోవాలా ప్రభా, నాకు సాయం చేయ ప్రభాని ప్రార్థిస్తాం. ఆ రీతిగానే ప్రభా వాళ్ళ ఆ సత్యంలోకి రావాలా, అయినా వాళ్ళ మార్గం తగ్గిపోతున్నారు కాబట్టి మీలోకి రావాలా ప్రభా అనే ప్రార్థన కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని విషయంలో కూడా అంతే. మనకిచ్చిన పరిచర్యలో మన నమ్మకం ఉండాలి. నీకు ఒక పరిచర్య ఉండొచ్చు, నీ ఆత్మీయ స్థితి ఒక విధంగా ఉండొచ్చు, ఇంకొకరు ఒక విధంగా ఉండొచ్చు. కాబట్టి ఆ స్థితిలో నువ్వు ఇంకా పోలేదు. 10th క్లాస్ చదివిన వాడు ఒక్కసారి నువ్వు 10th క్లాస్ పోతే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పోతే క్రమక్రమంగా పోతే నీకు అవి అర్థమైంది, దేవుని ప్రణాళిక కింద అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వు 10th 1-2 చదువు ఒకసారి 10th క్లాస్ పోతే నీకు ఏది కూడా అర్థం కాలేదు. కాబట్టి ఈ రోజు ఆ మతపరమైన జీవితం అట్లా జీవిస్తున్నట్టు. కాబట్టి వాళ్ళతో మనకి ఏ పని లేదు. కాబట్టి అందుకే యేసు ప్రభువుడు మంచి నిలబడిన విత్తనము ఒకటి 30 ఒక 60 ఒకటి 100 ఫలించాడు. కాబట్టి ఎందుకు చెప్పిండు అక్కడ? మంచినీళ్ళే కదా, మరి 100 ఫలించవచ్చు కదా. అంటే ఆత్మీయ స్థితులు అన్నట్టు. అంటే 3 దశల్లో ఉంటాయి అన్నట్టు. మొదట్లో ఉన్నవాడు 30% రావాలా, 30% 60% రావాలా, 60% 100% రావాలా. అది క్రమేణ ఆత్మీయలో ఎదుగుదల అన్నట్టు. అవి ఈ దశలో ఏమైందంటే దేవుడు నీకు ఎన్నో విషయాలు నీకు అవన్నీ బయలుపరుస్తా ఉన్నాడు అన్నట్టు. కాబట్టి అవన్నీ మనం తెలుసుకోకుండా ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే ఇది ఏ రీతిగా అర్థం చేసుకోగలం అనేది ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా ఎవరు కూడా అర్థం కాదు. శిష్యుడు కూడా అంతే కదా. ఆయన నా రక్తం నా శరీరం తిని తాగువాడు నిత్యం జీవం గలవాడు అంటే ఇది ఎట్లా సాధ్యము? అది దేని సూచిస్తుంది అనేది అదొక ఆత్మీయ సత్యం. కాబట్టి ఆ రోజు అది గ్రహించగలలేదు కాబట్టి వాళ్ళు వెనక తట్టు తిరిగి వెనక్కి వెళ్ళిపోయినారు. అని అక్కడి నుంచి ఎంతో మంది వెనక తట్టు వెళ్ళిపోయినారు. ఇది కఠినమైన మాట, ఎవడు దీన్ని పాటించగలడని. ఎందుకంటే నేను చెప్పే మాట ఆత్మను జీవమై ఉన్నది, మీలో విశ్వసించిన వారు కొందరున్నారని అక్కడ యేసు చెప్తారు. అక్కడ శిష్యులు పెద్ద సమూహం అక్కడంతా. కానీ ఆ 12 మంది శిష్యులను దేవుడు అడుగుతాడు, శిష్యులారా మీరు కూడా వెళ్తారంటే, లేదు ప్రవ్వా నువ్వే నిత్య జీవం గల వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం అని వాళ్ళు అక్కడ ప్రభుని విడిచిపెట్టకుండా అట్లనే పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన సజీవుడు అని చెప్పే ప్రతిదీ సత్యమే. కాబట్టి నీవు అర్థం చేసుకునే అవగాహనలో నీకు లోపం ఉండొచ్చు. అందుకే పౌలు ఏమంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 దేవుడు మనకి సిద్ధపరిచిన వాటిని, దేవుడు ఏవైతే మనకు సిద్ధపరిచిండో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులకు అర్థం కాలేదంట. చూడండి, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, నీ హృదయానికి అర్థం కానివి ఏమున్నాయి? ఇంకా బైబుల్ అనే ఉన్నాయా? లేకుంటే ఏమున్నాయి? దేవుడి నుంచి ఏం బయలుపరచబడాలా? బైబిల్ అంతా ఏం చెప్తుంది? మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రతి ఒక్కరు ప్రభుని స్వీకరించాలని రక్షణ సందేశం గురించి చెప్పబడింది బైబిల్ అంతా. కానీ ఒక ఆత్మీయమైన విధానం కూడా దేవుడు ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని విధానాలు ఉన్నాయి అనేది కూడా అది కూడా రాయబడింది బైబిల్లో. కాబట్టి మనుషులు ఏంటంటే అది చూడరు అన్నట్టు, ఇది ఒక్కటే చూస్తారు అన్నట్టు. అందుకు మనము మనుషులు పైనే చూస్తారు, సంగతులు మీరు పైనే చూస్తున్నారు కానీ మీరు లోతులకు వెళ్ళి చూస్తలేరు అన్నట్టు. ఎందుకంటే ఎవరికి లోతులు బట్టి ఎవరు కూడా ఇష్టం లేదన్నట్టు. ఏదో ఉన్నకాడికి చాలు అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతాం. కానీ మనం అట్లా ఉండొద్దు, మనం డీప్లోకి వెళ్ళిపోవాలి, ఆత్మీయ లోతులోకి మనం వెళ్ళిపోయి ఇవన్నీ పరిశుధాత్ముడు నీకు అనుగ్రహించి అన్ని దేవుడు ఆయన చూపిస్తూ ఉంటాడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసు అక్కడ కిందకి వచ్చినప్పుడు 10వ వచనంలో, అయితే దేవుడు మనకి తన ఆత్మ వల్ల అవి బయలుపరిచినాడు అన్నట్టు. కాబట్టి ఆత్మ కూడా అన్నిటినీ వివేచిస్తాడంట. ఏది దేవుని సంబంధమైంది, ఏది దేవుని సంబంధం కాదనేది నీకు ఆ వివేచన అవసరం అన్నట్టు. వివేచన లేకుంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేము. ఏదో నీకు నచ్చిన మైండ్ సెట్ లో నువ్వు వెళ్ళిపోతా ఉంటావు. కాబట్టి అది రాంగ్ అన్నాడు. అందుకు పరిశుధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం. దేవుని వాక్యంతోనే పోల్చాలి. ఎందుకంటే ఆత్మ నేర్పు మాటలతోనే మేము ప్రకటించిన గానీ మనుషుల మీద ఆధారపడి మేము ప్రకటించలేదని పౌలు చెప్పారు అక్కడ. కాబట్టి ప్రతిది దేవుని ఆత్మనే మనకు బయలుపరచాలా. కాబట్టి ఆయన మన మధ్యలో ఉంటాడు. ఎందుకంటే
ఆయన మనం ఆహ్వానిస్తాం. పరిశుధాత్ముడు మనలో ఉంటే అవన్నీ మనకు బయలుపరుస్తున్నట్టు, మనకి ఎలాంటి అనుమానం ఉండదు అన్నట్టు. అనుమానం వస్తుందంటే మనం అర్థం చేసుకునే విధానంలో ఏమైనా లోపం ఉందేమో, లేకుంటే నువ్వు అర్థం చేసుకొని నీ అంతటా నువ్వు తెలుసుకోలేని స్థితిలో నువ్వేమో, అది మనం అర్థం చేసుకోవాలా. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్తుంది ఇక్కడ ఏంటంటే, నాగటి పైన చేయి వేసిన వాడు వెనక తట్టు చూడొద్దు అని. ఎందుకు చూస్తావు వెనక తట్టు? ఎందుకంటే వెనక తట్టు నువ్వు చూసిన వరకు నువ్వు ముందుకు వెళ్ళలేవన్నట్టు. ఎందుకు? ఆ వెనక తట్టు ఏముంది? దుష్టుడు ఉంటాడు. కాబట్టి నీకు అనేకమైన కనిపిస్తుంది వెనక. నీ గురి ఏంది? ముందుకు. నీ సేవ పాల మీద ముందుకు నువ్వు వెళ్ళిపోవాలా. పొరుగు వారికి నువ్వు తీర్పు తీర్చక నువ్వెవడు, నేనెవడు? ఎవరు లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు కదా. కాబట్టి ఎవరికి మన తీర్పు తీర్చమన్నట్టు. యేసు ప్రభు కూడా తీర్పు తీర్చలే. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీకి తీర్పు తీర్చిందా? మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె రాళ్ళతో కూడా చంపాలా. కానీ నువ్వేమంటావు బోధకుడు అంటే, యేసు ప్రభు ఏమన్నాడు? ఏమనలే. వాళ్ళు ఏమేం చేసినా అన్ని కూడా అక్కడ రాసిండు. మీలో పాపం చేయని వాడు మొట్టమొదట రాయమన్నాడు. ఎవరైనా వేసిండ్రా? ఎవరేయలే. అప్పుడు తరుముకుంటూ వచ్చిండ్రు. ధర్మశాస్త్రం గురించి అన్ని మాకు తెలుసు, అన్ని మోస అన్ని తెలుసుకున్న వాళ్ళు చివరికి వచ్చిన ధర్మశాస్త్రం పాటించారంటే ఎవడు పాటించాలి. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఎవడు పాటించలే. చెప్పుకున్నారు అంతే, కానీ ఎవడు కూడా పాటించలే. అందుకు వాళ్ళు రాయి వేయలేకపోయినారు. యేసు ప్రభు వేయొచ్చు, కానీ ఆయన ఏమని తెలుసా? నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నువ్వు పాపం చేయొద్దని ఆయన క్షమించి ఆమెను విడిచిపెట్టేసి. చూడండి, ప్రభు ఒక మనసు ఆ రీతిగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చొచ్చు, అది కరెక్ట్, అది వాక్యం ప్రకారంగా. కానీ ఆయన చేసిన అక్కడ ఆయన తీర్పు తీర్చడానికి రాలే. తీర్పులోకి మనం పోవద్దని, దాని నుంచి బయట తీసడానికే ఆయన వచ్చిన ఈ లోకానికి. నశించిపోయిన ఆత్మలను ఆయన రక్షించడానికి వచ్చిన, శిక్షించడానికి రాలే. ఒక టైం అది, అంతే, ఒక దశ అది. ఒక టైంలో ఆయన శిక్షిస్తాడు. అప్పటి వరకు ఆయన కృప మనుషులకు ఇస్తుంది. ఏంటంటే అది నువ్వు ఎట్లా వ్యక్తపరుస్తావు మనుషులకు అనేది అది నీలో ఆధారపడి ఉంటది. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రణాళిక ఎప్పుడు మారదు, కానీ మనమే మారుతూ ఉంటాం అన్నట్టు. ఒకసారి ఒక రీతిగా ఉంటాము, ఇంకోసారి ఒక రీతిగా ఉంటాం అన్నట్టు. మన మీద మనకే నమ్మకం ఉండదు అన్నట్టు. కొంతసేపు ఆత్మలో ఉంటాము, కొంతసేపు శరీరంలో వచ్చేస్తాం అన్నట్టు. అందుకే ఆత్మలో నుంచి నువ్వు ఎప్పుడు నువ్వు బయటకు రావద్దు. ఎందుకు? ఒక్కసారి నువ్వు బయటకు వచ్చినవంటే వాడిని పట్టేసుకుంటాడు అన్నట్టు. కోడి పిల్లలు తన రెక్కల కింద ఉన్నంత కాలము ఏం చేయలేదు. ఎప్పుడైతే రెక్కల నుంచి బయటకు వస్తుందో అప్పుడు గద్దచ్చి తనుక్కోబోతున్నట్టు. అప్పుడు కోడి కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన ఎంతకాలం దేవుడు కాపాడుతాడు చెప్పు. అందుకు ఈరోజు క్రైస్తవ జీవితం ఎట్లుందంటే ఆయన రెక్కల కింద లేకుండా రెక్కల బయటకు వచ్చేసాడు అన్నట్టు. అందుకు దుష్టుడు వాడుకుంటున్నాడు వాళ్ళు. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన ఆత్మలోనే మనం జీవించడానికి ప్రయాసపడాలి. ప్రభా, ఈ క్షణాన్ని ఆత్మలో ఎవరితో మాట్లాడేటప్పుడు మన ఆత్మలోనే ఉండాలి. అందులోకెళ్ళి బయటకు రావద్దు. వచ్చినవంటే వాడు పట్టేసుకుంటాడు. అది చాలా భయంకరమైన స్పిరిట్ అన్నట్టు. అందుకే మనం ఎవరితో కూడా మనం వాదించాం. ఎందుకంటే అది తెలుసు, ఆ స్పిరిట్ నేను వాదించి అందులో పడ్డానంటే ఆ ఆత్మ నాలోకి వస్తుంది. అందుకు నేను అవకాశం ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లో కూడా. అదే దృక్పథం కలిగి మనము బహు జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు వచ్చే టైం ఎటువంటి తెలుసా? భయంకరమైన కాలం. మనుషుల్లో దయ్యాల మనుషుల దూరిని రెచ్చగొడతా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము? అది టెంప్టేషన్ చేస్తుంది, కానీ మనము పడిపోవన్నట్టు. ఎందుకంటే మనకు దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చి, కానీ పిరికితన ఆత్మ ఇవ్వలే అనేసి మనం రెచ్చిపోయి మనం మాట్లాడడం. దేవుని ఆత్మ నీతో మాట్లాడతాడు. ప్రభావ ఇప్పుడు నేను ఏం మాట్లాడాలా? పరిశుద్ధాత్మ చెప్తాడు నీకు ఇప్పుడు మాట్లాడాలా ప్రభావ, లేదంటే ఆయన చెప్తాడు. నీ హృదయంలో నుంచి మాట్లాడుతుంటాడు ఆయన, ఎందుకంటే ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడుతావు మనుషులతో. అందుకు మనము ఆ మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ అనేక విషయాల్లో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నాగటిపై చేసిన వాడు వెనక తట్టి తిరిగి చూడొద్దు. కాబట్టి ఆ సేవ ఫలం దున్నుకుంటూ మనం పోవాలా. చూడండి, ఎంతకాలం మనము చూడండి, మంచి పొలాలు ఉంటాయి, అందులో బంజర భూములు ఉంటాయి, రకరకాల రాళ్ళు రప్పలైన పొలాలు ఉంటాయి. రకరకాలమైన పొలాలు అంటే ఆత్మీయ దశలో అర్థం చేసుకోవాలా. 4 గుంపుల గురించి మనం చూస్తాం. మనం ప్రభు విత్తవాడి ఇచ్చిన ఉపమానంలో మనం చెప్పినప్పుడు ఆయన 4 రకాల గుంపుల గురించి చెప్తాడు. అక్కడ రాతి నిలబడ్డ పొది, త్రోవ పక్కన పడినది, తర్వాత ముళ్ళ పొదలు, తర్వాత మంచి నిలబడ్డ విత్తనం. అంటే 4 రకాల గుంపులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అంటే ఇవన్నీ కూడా మనుషులకే సాదృశ్యం అన్నట్టు. కాబట్టి హృదయాల దున్నబడాలా, మన మనుషుల హృదయాలు దున్నబడాలా అన్న రాళ్ళు రప్పలు ఏమన్నా వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా వాటిని తీసి పడేసి అప్పుడు దేవుని మన వాక్యమైన విత్తనం మనం ఇవ్వాలా. అంటే ఇది ప్రయాసంతో కూడిన పరిచర్య అన్నట్టు. సేవ జీవితం అంటే ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. తగిన ప్రయాసము, ప్రార్థన జీవితము, దేవుని ప్రణాళిక ఎట్లా నెరవేర్చాలి అనేది వాళ్ళు ప్రార్థనలో కూర్చొని కనిపెట్టి వాళ్ళు ముందుకెళ్ళినారు.
పౌలు అంటే నేను దేవదర్శనం ప్రకారంగానే బయలుదేరి అంటాడు అపోస్తుల కార్యం చూస్తే. అంటే పాత అపోస్తులు కూడా దర్శన రీతిగానే చూసి ప్రార్థనలను కనిపెట్టి దేవుని పర్మిషన్ తీసుకునే సువార్తకి వెళ్ళినారు. గ్రాడ్యువల్ గా వాళ్ళు ఆ రీతిగా వెళ్ళినారు అన్నట్టు. మనం కూడా అట్లా కనిపెట్టుకోవాలి దేవుని సన్నిధిలో. కనిపెట్టుకొని ఆయన ఎక్కడ నడిపిస్తే మనం అక్కడ వెళ్తా ఉంటాం. ఆయన తెలుసు రక్షణ పొందేవారు కొద్ది మందే ప్రభు అంటే ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలడు. కానీ ఆయన చిత్తాన్ని మనం గ్రహించగలగాల. కాబట్టి ఈ లోకంలో మనం ఆయన మార్గాన్ని సిద్ధపరచాలంటే అనేకమైన ఆ ఆటంకాలున్న దేవుని రాజ్యానికి ఆటంకాలను వాటన్నిటిని తీసేయాలా. నువ్వు వాటన్నిటి అరణ్యాన్ని మంచి నేలగా ఏదైనా వనంలాగా ప్రవచనం ఉంది యెషయా గ్రంథంలో. ఏదైనా వనం ఎట్లా ఉందో మళ్ళా తిరిగి అదే లాగా ఒకప్పుడు ఏదైనాలాగా ఉంది, కానీ మంచిగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఏమైంది, అది వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా వాళ్ళు అవిధేయత చూపించారో వాళ్ళు బయటికి తరిమేయబడ్డారు. కాబట్టి అవిధేయతలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం దేవుడు ఇవ్వడు. కానీ ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడే దేవుడు మనకు అవకాశము ఇస్తాడు. కాబట్టి ఈ పొలాన్ని మనం ఏం చేయాలా, సదును చేయాలా. అంటే రకరకాలమైన ప్రాంతాల్లో రకరకాలమైన చోట్ల వెళ్ళి మనం విత్తనాలు చల్లాలా. అనేకులకు సువార్త ప్రకటించటం, అనేకులకు దేవుని యేసు ప్రభువుని వాళ్ళ హృదయంలోకి స్వీకరించేలాగా మనం ప్రణాళిక దేవుని మార్గం మనం సిద్ధపరచాలి. ఆ రీతిగా చూడండి. ఆ రీతిగానే కాబట్టి మనుషులు ఎందుకు సిద్ధపరచాలన్నప్పుడు కుమ్మరివాడి పాత్ర గురించి మనం చూస్తాం కదా. కాబట్టి అలాంటి జీవితాన్ని, రాళ్ళు రప్పలు గల జీవితాన్ని, అలాంటి కఠినమైన మనుషులు మార్చగలాలంటే మనం ఎంతో ప్రయాసంతో కూడి ఉండాలా, ఎంతో ఓపిక సహనం కలిగి మనం ఉండాలా. కాబట్టి కుమ్మరి ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి వద్దకు వెళ్ళు అన్నప్పుడు అప్పుడు చూడండి దేవుని విధానం ఎట్లుంటదంటే ఒక దశలో ఆయన డైరెక్ట్ గా మాట్లాడతాడు, ఒక దశలో ఆయన ఏం చేస్తాడంటే దర్శన రీతిగా మాట్లాడతాడు, కళల రూపంగా మాట్లాడతాడు, ఒక దశ డైరెక్ట్ స్వరం ద్వారా మాట్లాడతాడు. ఒక దశలో ఏం చేస్తుంటే పలానా స్థలానికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతానంటాడు. అంటే ఆయన ఇష్టం, ఆయన ఎట్లయినా మాట్లాడొచ్చు. కానీ ఇరిమేతో అట్లా మాట్లాడొచ్చు. కానీ ఇరిమే ఏం చేసిండు, లేదు ఇరిమే నువ్వు అక్కడ చూడు, ఆ కుమ్మరి వద్దకు వెళ్ళి చూడు అన్నప్పుడు ఆ కుమ్మరి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నా అక్కడ ఆ మట్టి తీసుకొని కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకు చూపించాలో దేవుడు అది అంటే ఆ కుమ్మరి ఎంత కష్టపడి ఆ పాత్రను తయారు చేస్తున్నాడు. కాబట్టి అది దాన్ని ఎన్నుకున్న ప్రయాసం ఏంది చూడు పోయి ఇర్మియా అని ప్రవక్తకు దేవుడు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రవక్తకు దేవుడు చూపిస్తాడు. తన దాసులని సేవకులకు ప్రభు తాను సంకల్పించింది బయలుపరచబడకుండా ప్రభుని యెహోవా ఏది కూడా చెయ్యడు. నీకు నాకు తెలియకుండా ఈ లోకంలో ఏది కూడా చేయడు. మనం అడిగితే ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి మనం అడగమన్నట్టు. ఎందుకు అడగంటే మనకు అన్ని తెలుసని విర్రవీగుతా ఉంటాం ఒక దశలో. కానీ అది దేవునికి ఇష్టం ఉండదు. నాకు ఏం తెలియదు ప్రభా ఆయన పాదాలు పట్టుకొని ప్రతి దశలో ఆయన పాదాలు పట్టుకోవాలా, ప్రభా ఇప్పుడు నేనేం చేయాలా ప్రభా, నేను ఎట్లా పోవాలా ప్రభా అనేది ఆయన అడగాల. ఆయన పాదసందులు కూర్చొని నేర్చుకోవాలి. ఆయన కాడి ఎట్లా మొయ్యాలా అది నేర్చుకొని నా కాడి మొయ్యమన్నారు. ఈరోజు ఎక్కడ నేర్చుకుంటారు, అక్కడ ఎవరు నేర్చుకుంటారు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎట్లా మోస్తారు కాడి. అది బరువుగా ఉంటది, అది భారంతో కూడింది ఉంటది. కానీ నా కాడి సులువైంది అన్నాడు, తేలికైంది అన్నాడు. కాబట్టి అలాంటి కాడి నువ్వు మొయ్యాలంటే ఆయన పాదాల దగ్గరికి చేరాలా. గెస్తెమనే ప్రార్థన అనుభవం మనకి ఎంతో అవసరం. కాబట్టి కుమ్మరవాడు మట్టిని తీసుకొని తయారు చేసి ఎంతో ఎక్కడో దూరం పోతాడు, మట్టి తీసుకొస్తాడు, దాన్ని తొక్కుతాడు, దాన్ని ఎంతగానో దానిలో రాళ్ళు రప్పలని తీసేసి మొత్తం మంచి ముద్దలాగా తయారు చేసి అప్పుడు సారి మీద తీసుకొస్తాడు. అంటే అప్పటి వరకు ఎట్లుంది, అది రకరకాలమైన ఆ రాళ్ళు దాంట్లో అవన్నీ సపరేట్ చేసి దాన్ని మంచి ముద్దగా మార్చి అప్పుడు సారి మీద తీసుకొచ్చి మంచి పాత్రగా తయారు చేస్తుంది. అప్పుడు కూడా తయారు చేసినప్పుడు ఏమైతుంది, కొన్ని జారిపోతూ ఉంటాయి, కొన్ని మట్టి సరిగా రావు. కానీ కుమ్మరివాడు ఏం చేస్తాడు, మట్టిని పారేయడు, మళ్ళా తీసుకొని ఇంకొకసారి ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ తీసుకొని మళ్ళా ఎట్టని సరే ఇది మంచి పాత్రగా తయారు కావాలని కుమ్మరివాడి ప్రయాసం ఆ రీతి ఉండదు అన్నాడు. దేవుడు కూడా అంతే, మనల్ని ఆయన ఎంతగానో మంచి పాత్రలుగా తన ఇంట్లో ఉన్న బంగారు పాత్రలుగా ఆయన తయారు చేయాలని మనం ఎంతగానో ఆయన సారిపైకి తీసుకురావాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే జారిపోతూ ఉంటాం శాపల్లాగా. స్థిరత్వం ఉండదన్నట్టు. కొంతసేపు స్థిరత్వం ఉంటూ కొంత స్థిర మనసు ఉండదన్నట్టు. అంటే ఆ సంచల మనసు అన్నట్టు. ఇది చంచల మనసు అంటే ఒక్కొక్కప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండమన్నట్టు. ఇంకొంచేపు అయితే ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది. అలాంటి స్థిరత్వం ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఎట్లయినా సరే తీసుకురావాలనుకుంటాడు, కానీ అది గ్రహించమన్నట్టు. దాని వెనక ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నాడు, ప్రభు ఎంతగా మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయన ఎంతగా మన పట్ల విధేయత కలిగి ఉన్నాడు నా బిడ్డలని. అలాంటి విధేయత మనం చూపిస్తున్నాం అంటే చాలా తక్కువ అన్నట్టు. మంచి పాత్ర తయారయ్యే టయానికి ఏమైతుంది, అది కుమ్మరి వాడి చేతులు జారిపోతుంది చేపల్లాగా. ఈ రోజు మనుషులు కూడా అంతే కదా. దేవుడు చర్చికి ఎంతో శక్తి పవర్ ఇచ్చిండు.
కానీ ఈ రోజు చర్చ ఆ రీతిగా చేస్తుందంటే కష్టమే అన్నట్టు. ఎందుకు? అంత శక్తి దేవుడు ఆధిక్యత దేవుడు ఇచ్చిండు, కానీ ఈరోజు వాడుకుంటున్నారంటే వాడుకోవట్లేదు. ఎందుకంటే మనుషుల జ్ఞానం ఈ లోకపరమైన ప్రోగ్రామ్స్ లో అలవాటు పడిపోయి వాళ్ళ సొంత జ్ఞానం, వాళ్ళు నా ఎడలో చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకుంటాడు. కాబట్టి హస్తకృతమైన ఆలయాన్ని నివసించంటాడు. కాబట్టి మనుషుల హస్తాల చేత నిర్మింపబడిన వాటిలో ఆయన ఉన్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతితో కట్టబడిన మందిరం, అది చేతి పని కాని మందిరం, అదే ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరమే మనం. అలాంటి మందిరంలో ప్రభు ఉంటాడు, లేకుంటే ఉన్నాడు అన్నట్టు. అందుకు కుమ్మరివాడు ఎట్లా చేస్తున్న పాత్ర అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ పాత్ర మంచిగా తయారు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అవి మొత్తం ఎండబెడతారు. ఎండబెట్టేసి బాగా ఎండిన తర్వాత అవి మొత్తం తీసుకొని కాలుస్తారు. మీకు తెలుసా కుండలు ఎట్లా తయారు చేస్తారో? కాల్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఇటుకలు అవి మొత్తం కింద అది ఎంత వేసి మొత్తం బాగా కాలిస్తే మంచి కొన్ని ఎర్రగా తయారైతాయి. బాగా కాలిన కొండ మంచి ఇటు కొడితే సౌండ్ టంగ్ టంగ్ సౌండ్ వస్తున్నట్టు. అంటే అది మంచి కాలిన మంచి వాల్యూ ఉంటుంది అన్నట్టు దానికి. అంటే ఎంతగా కాల్చబడితే అంత విలువ ఉంటుంది అన్నట్టు దానికి. ఆ కుండకి కొన్ని కుండలు ఎట్లుంటాయి అంటే మనం చూస్తాం అన్నీ కాడ నల్లంగా మచ్చలు మచ్చలుగా, కొన్ని నల్లగా వస్తే, కొన్ని ఖాళీ కాలినట్టుగా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. అంటే అగ్నిలో పోతుంది, కొన్ని ఏమో సరి మంచిగా కాల్చబడుతుంది, కొన్ని ఏమో కొంచెం కాల్చి పచ్చి పచ్చిపోతుంది అన్నట్టు. క్రైస్తవ జీవితం ఈరోజు ఎట్లుంది? సంపూర్ణంగా ఆయనలో మన ఆ పరిపూర్ణతలో పోవాలనేది అగ్నితో కూడిన ఆ విధానం అన్నమాట. కొలిమి జీవితం అదంతా, శ్రమలతో కూడిన జీవితము. కాబట్టి ఆ రీతిగా మనం పోతే గాని ఒక విలువైన పాత్ర ఉన్నాం. అప్పుడు ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఆ పాత్ర తీసుకొచ్చి మంచిగా కాలిందని మంచి రేట్ కమ్ముతాడు, మిగతా వాడు తక్కువ రేట్ కమ్ముతాడు. అంటే దాని వాల్యూ అంతే అన్నట్టు. అంటే ఒక గొప్ప ఇంట్లో, మన తండ్రి మన దేవుని ఇంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి. కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకు వాడబడిన పాత్రలు ఉన్నాయి. ఈ రోజు క్రైస్తవుల జీవితంలో మనం ఉంటున్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్న మనం కూడా ఎలాంటి పాత్రగా వాడబడుతున్నాం? కొన్ని ఘనత కలిగిన పాత్రలాగా వాడబడుతున్నామా, లేకుంటే ఘనహీనమైన పాత్రలాగా వాడబడుతున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ పాత్రలు తయారు చేసే ఆ వ్యక్తి దేవుడు, మన పరమ కుమ్మరి. కాబట్టి ఆయన కూడా మనం అట్లనే తయారు చేసిండు కదా, మనం అట్లా తయారు చేసిండు. కాబట్టి మంచి పాత్రలుగా ఉన్నప్పుడు నువ్వు అదే పాత్రగా అదే విలువ కలిగి ఉండాలా. కానీ అది ఎంతో ప్రయాసంతో కూడింది, ఒక శిల్పకారుని జీవితం అన్నట్టు అది. ఎందుకంటే ప్రతి దశలో ఒక మంచి పాత్రగా ప్రభుకు అనేకుల్ని ప్రభులో తీసుకొని రావాలనేది ప్రయాసం అన్నట్టు. అంటే అది కుమ్మరివాడు చేతి పని. ఈ రోజు నువ్వే ఆ కుమ్మరివాడు, ఆయన పరమ కుమ్మరి అయితే ఆయన బిడ్డ నువ్వు కూడా కుమ్మరివే. నువ్వు కూడా అనేకుల్ని ఆ మంచి పాత్రలుగా తయారు చేసి ఒక్కనొక దినం మన తండ్రికి మనం అప్పచెప్పాలి. ఇదిగో ప్రభావ, ఇంతమంది నేను తీసుకొచ్చిన నీ సన్నిధికి అని మనం ఎంతగానో ప్రయాసంతో ఉండాలా అనేది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్ రాష్ట్ర పత్రికలో పౌలు ఒక విషయాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజు నీ పరిచర్య జీవితంలో, నా పరిచర్య జీవితంలో ఎలాంటి విధానాలు మనం కలిగి మనం ఉండాలా అనేదే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మొదటి అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం ఏమందంటే, ప్రతి మనుషుని క్రీస్తుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలా. ప్రతి మనుషుని అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్కరిని యేసు ప్రభువులు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట. తర్వాత ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని చూడండి, నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషునికి బోధించాలా, ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలంటే, బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే మంచి మార్గాన్ని చూపించడం అన్నట్టు. అంటే మంచి మార్గము, ఆ బుద్ధి కలిగించే మార్గం. అంటే ఆ బుద్ధి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, దేవుని వాక్యం ఉంటేనే మనకు బుద్ధి కలుగుతుంది. అంటే బుద్ధి కలిగి నడుచుకోవటం అంటే మంచి మార్గం నడుచుకున్నవాడు ఇది మంచి బుద్ధిమంతుడు అంటారు చూసినవా ఆ లాంగ్వేజ్ లో. కాబట్టి ఎట్లయితే బుద్ధిమంతుడు మంచి మార్గంలో పోతున్నాడు. కాబట్టి ఈ మార్గాన్ని, మంచి మార్గాన్ని మనం బోధించాలా, ఆయన మనం ప్రకటించాలా. సమస్త విధమైన జ్ఞానం అంటే మీరు అర్థం చేసుకోవాలా, ఎలాంటి జ్ఞానం అది, ఏ వ్యక్తికి ఎట్లా చెప్పాలా. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ మీ సాయం మాకు ఏమంటే దేవుడు ఇస్తాడు. అంటే అపొస్తలుడైన పౌలు ఎట్లా జ్ఞానంతో ఆయన ప్రకటించిందంటే, ఆయన సువార్త చెప్పినంటే సునాయాసంగా ఎలాంటి వాడైనా సరే రక్షణ పొందాల్సిందే. అంత జ్ఞానం పొందుకున్నవాడు దేవుని నుంచి ఆయన పౌలు. సమస్త విధమైన జ్ఞానంతో మేము బోధిస్తున్నాం అంటే ఏంటి ఆ జ్ఞానం? ఈ రోజు మనుషుల జ్ఞానం ఏంది, దేవుని జ్ఞానం ఏంది? దేవుని జ్ఞానం మనుషుల రక్షణ నడిపిస్తుంది, మనుషుల జ్ఞానము మనుషుల రక్షణ నడిపించదు. అది భ్రమతో కూడిన జ్ఞానం అన్నాడు. ఆ క్షణం వరకు అది పనిచేస్తుంది, తర్వాత అది సునాశనం. కానీ దేవుని జ్ఞానం కాదు. ఒక్కసారి దేవుని వాక్యం నువ్వు
ఆ హృదయంలో వాళ్ళకి తాకిందంటే అది విత్తనంలాగా నాటుకోపోవాల్సిందే. పౌలు ఆ రీతిగా చెప్పిండు. ఆయన ఏథెన్స్ ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు ఆయన బోధిస్తున్న వాక్యంలో ఆయన ఎంతో మందితో తర్కిస్తున్నాడు. అక్కడ ఎంతో కాలం అక్కడ ఉన్నాడు ఆయన. కానీ అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ విగ్రహాలతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా. అక్కడంతా తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎపికురీలు అని. వాళ్ళు ఏంటంటే తినాలా, ఎంజాయ్ చేయాలా, చచ్చిపోవాలా, ఇదే జీవితం వాళ్ళది. అలాంటి వాళ్ళని దేవుడు ఎట్లా ప్రేమించాడు అన్నప్పుడు అక్కడ పౌలు ఒక విషయం చెప్తున్నా. అక్కడ ఎట్లా చెప్పాలి ప్రభు అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎట్లా చెప్తే వీళ్ళు వాక్యం వింటారని. అప్పుడు ఆయన ఒక విషయం దేవుడు చెప్పించిందంటే, తెలియబడిన దేవునికి అని రాయబడిన ఆ సూత్రాన్ని చూసి ఆయన దాని ఆధారం చేసుకొని అప్పుడు యేసు ప్రభువుకి ఇచ్చిన సువార్త ప్రకటిస్తే ఆ తెగ నుంచి కొంతమంది బయటకు వస్తారు. ఆయన హేళన చేసిండ్రు, అవమానపరిచిండు. ఈడెవడో కొత్త బోధ చెప్తున్నాడు, ఇది బైబిల్లో లేదే, ఇది లేదే, అది లేదని చెప్పి రకరకాల మీద అతన్ని హేళన చేసినట్టు మీరు చదవని తర్వాత నేను చెప్పేది కాదు, ఇది కొన్ని కొత్త సంగతులు నాకు మాకు వినిపిస్తున్నావు అని కాలం గడిపేటోళ్ళు అన్నట్టు వీళ్ళంతా. అంటే ఆ క్షణము మామూలుగా కూర్చొని టైం పాస్ చేసే గుంపు అన్నమాట అది. అలాంటి గుంపుకు కూడా ఆయన అవమానం పొందిండు. ఎందుకు తెలుసా? క్రీస్తు నిమిత్తం, ప్రభు నిమిత్తం. నీకు ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఆ అవమానాలు ఆయన కొరకు మనం పొందాలి. ఎందుకంటే అది నా తండ్రి, నా దేవుడు, నా ప్రభు నా కొరకు ఎంతో అవమానం పొందిన ఈ చిన్నది నన్ను ఏం చేస్తుంది? ఏదైనా ఆయన మహిమ కొరకే ఆయన అది తీర్మానించుకొని ఎంత హేళన చేసినా గానీ అప్పుడు ఏం చేసినా ఆయన వాళ్ళకి వాక్యం చెప్తే కొంతమంది బయటకు వచ్చినారు. అలాంటి తత్వజ్ఞానం తెచ్చిన వాళ్ళని అంత ఈజీగా పౌలు తీసుకొచ్చిన బయటకు అంటే ఎంత ప్రయాసపడిన ఆయన వారం రోజుల పాటు కొంతకాలం అయినా ఆయన ఏం చేసిన అక్కడ తర్కించిండు. ఆయన తర్కించి ఎట్లా చెప్పాలని అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఏ విధం చేతనైనా సరే వారిలో కొంతమందినైనా ప్రభులు నడిపించాలా అనేది ఆయన ప్రయాసం అన్నట్టు. ఈ రోజు అలాంటి ప్రయాసం ఈ రోజు నీకుందా? నీ పక్కన కూర్చున్న వాళ్ళగా నీకు అలాంటి తత్వం ఇప్పుడు నీకు కలిగిందా? ఇది కదా విధానం. ప్రభు మార్గం సిద్ధపరచడం అంటే ఆయన మార్గం ఏంటంటే ఆయన మార్గం లేదు, అక్కడ అరణ్యంలో ఉంది. ఈ లోకంతో అరణ్యంలాగా ఉంది. ఈ అరణ్యంలో ఒక మార్గం వేయగలవా? ఒక రోడ్ ను వేయగలవా? ఒకసారి ఒక మార్గం చూపిస్తే ఆ మార్గం నుంచి అనేకులు పోతా ఉంటారు కదా. కాబట్టి ఆ మార్గము నేనే మార్గం, సత్యం, జీవనుడు. కాబట్టి నువ్వు కూడా మార్గదర్శకుల్లాగా ఉండాలా. అంటే ఆయనను వెల్కమ్ చేయాలి. యేసు ప్రభుని అనేక జీవితాలలో తీసుకొని రావాలంటే ఎట్లా? అది ప్రయాసం అన్నట్టు. మన ప్రభు కూడా ఆయన రక్షణ మనకు అంత ఈజీగా వచ్చిందా? ఆయన ఎంతగా ప్రయాసపడిండు, తన ప్రాణాన్ని త్యాగం చేసుకున్నాడు. ఈ లోక శిక్ష పాపమునంతా భరించి దాని మీద విజయం పొందిండు. శిలువ మీద గొప్ప యుద్ధమే చేసిండు ఆయన, గొప్ప మహాసంగ్రామే చేసిండు శిలువ మీద ఆయన. అందుకు ఈ రోజు నువ్వు నేను సజీవంగా ఉన్నావంటే, బ్రతుకున్నావంటే ఆయన కృపనే. ఆయన కోసం ఆయన చేసిన త్యాగం మన కొరకు. కాబట్టి పౌలు కూడా అంతే, సమస్త విధమైన జ్ఞానంతో నేను ప్రకటిస్తున్నట్టు. అలాగే కింద చివరి వచ్చిన ఏం రాస్తుందంటే చూడండి, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కాబట్టి ఇది పోరాటం. నీ పోరాటము ప్రయాసంతో కూడిందై ఉండాలా. అంటే ఒక మనిషిని సంపూర్ణంగా ప్రభులో నిలబెట్టాలంటే నువ్వు ఎంత ప్రయాసపడి ఉండాలా? వాక్యం చెప్పంత ఈజీ కాదు కదా. కాబట్టి దానికి తగిన ప్రయాసం కూడా ఉంటది. అది మీరు అపోస్తుల కార్యం చదివితే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో ఆత్మల సంపాదన కొరకు. అలాంటి సంపాదన కొరకు నువ్వు ఏమన్నట్టు ప్రయాసపడాలా. అప్పుడే గాని మనుషులను ప్రభువులకు నడిపించలేవు, లేకుంటే కష్టం అన్నట్టు. కాబట్టి ప్రయాసం, పోరాటం, ప్రయాసం అంటే ఎలాంటి ప్రయాసం మనం పడాలి ఈ లోకంలో. అప్పుడు గాని అనేకులు ప్రభువులు రాలేరు అన్నట్టు. ఈ లోకం ఎట్టుంది? భయంకరంగా ఉంది. కానీ ఈ భయంకరమైన ఈ రంగుల లోకంలో నుంచి నువ్వు వాళ్ళని ప్రభువులకు నడిపించాలంటే, చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలంటే నువ్వు చీకటిలో పోవాల్సి వస్తుంది. చీకటి ప్రపంచంలో నువ్వు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు చీకట్లో పోతున్నావు అంటే నీకు వెలుగు ఉంది, నువ్వు వెలుగు. ఆ వెలుగు చీకట్లో పోతే గాని ఆ చీకట్లో ఏముందో తెలీదు. మనుషులు చీకట్లో ఉన్న ఇంతకాలం అనేది ఆ వెలుగును చూస్తే గాని తెలియదు అన్నట్టు. ఆ వెలుగు మనలో పెట్టుకుంటే ఈ లోకం లెక్క కష్టం అన్నట్టు. అందుకు మనం అనేక ప్రాంతాలకు మనం వెళ్ళాలా. చూడండి, ఎందుకంటే దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ వెళ్ళాలా. మనం సంఘాలకు కొంతకాలం సంఘాలకు పోతున్నాం, ఇతర మనుషులు కూడా బోధిస్తున్నాం. వర్క్ ప్లేస్ లో రకరకాల ప్రాంతాల్లో వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే నువ్వు వెలుగు. ఆ వెలుగును మనుషులకు చూపించినప్పుడే చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఎట్లా ఉన్నారు మనుషులు అంటే చీకట్లో ఉన్నారని చెప్తాను. ఎందుకంటే చీకటి మనుషుల్ని వెళ్తుంది. చూడండి, మనం చూస్తాం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటిల్ మీద రాసి ఉంటుంది. కానీ మనుషులు తాగుతున్నారా లేదా? అంటే వాడు గుడ్డి వాళ్ళలాగా ఉన్నాడా లేదా? కన్నుండి కూడా వాడు గుడ్డి వాళ్ళలాగా ఉన్నాడు అంటే వాడు చీకట్లో ఉన్నాడు.
కానీ వాడికి తెలుస్తలేదు. వాడికి యుగ దేవత వాళ్ళకి గుడ్డితనం కలుగజేసింది. నువ్వు చెప్పగలవు అట్లా, మనం చెప్పగలం అట్లా. నువ్వు చీకట్లో ఉన్నావు అన్నప్పుడు, నేను చీకట్లో ఎందుకున్నా, పగుల్లో ఉన్నా, ఇప్పుడున్న లైట్ ఉంది, అంతా బాగానే ఉంది, నేను చీకట్లో అంటే నీకు తెలీదు నువ్వు కటిక చీకట్లో ఉన్నవని నువ్వు చూపిస్తే వాక్యము వాడు విడుదల పొందుతాడు. ఎందుకంటే అది ఎట్లా గుడితనం అలా రాసింది, కానీ రాసింది నువ్వు చదవలేకపోతున్నావు అంటే, నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు గుడ్డివాడివే. సత్యాన్ని చూసి కూడా, వాక్యం విని కూడా నువ్వు నమ్మలేకపోతుంటే నువ్వు గుడ్డివాడివే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూసుకో ఈరోజు అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో వాక్యము, అప్పుడు వాడు నుంచి బయటకు వస్తాడు. కాటిపాపల్లో ఊర్లో చూస్తే కాటిపాపలు ఉంటారు, మంత్రాలు చేస్తారు వాళ్ళు, తేళ్లు పాములు చేస్తున్న వాళ్ళు వాళ్ళ మంత్రంతో. అలాంటి వాళ్ళు కూడా సువార్త చెప్పినాం. నేనేం చేస్తానో చూడని చెప్పాను. నేనన్నా, యేసు ప్రభు నువ్వు నన్ను ఏమైనా చెయ్యి, కానీ యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు మరణించిండు, ఆయన నీ కొరకు రక్షణ ఇచ్చిండు, ఆయన తన రక్తాన్ని నీకైతే కాచిండు అన్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ప్రభువుని స్వీకరించగలను. వాళ్ళ చేత పాపాలు ఒప్పించినాం. కానీ కాటి పాపలు చాలా డేంజరస్ మనుషులు, వాళ్ళు మంత్రగాళ్ళు, వాళ్ళు కఠినమైన మంత్రగాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా వాక్యం చెప్పినాం. ఎందుకు? నువ్వు చీకట్లో ఉన్నావు, సైతాను కబంధ హస్తాల కింద వాడి ఆత్మ దాగి ఉంది, అంటే వాళ్ళ ఆత్మను బంధింపబడ్డది. కాబట్టి వాళ్ళు ప్రభు ఎట్లా వాళ్ళు విడుదల తీయాలంటే వాడికి ఆ కనిపు కలిగించాలి. ఎందుకంటే దేవుడు అందుకలుగా మనకు తెచ్చింది ఈ లోకంలో. మంచి నెల విత్తనం అంటే ఎవడైనా వేస్తాడు, మంచిగా పొలంలో విత్తనాలు ఈజీ అన్నట్టు, మంచిగా దున్నేసి వేస్తే అయిపోతుంది. కానీ అలాంటి హృదయాలు, అలాంటి వాళ్ళు కూడా ప్రభు వాక్యం చెప్పకపోతే కష్టమే కదా. అనిలకు సువార్త చెప్తారంటే ఎవరు చెప్పరు, తక్కువ మంది. వాళ్ళు వినరు అని చెప్తారు, కానీ నువ్వు చెప్తే కదా వాళ్ళు వినేది. కానీ అదొక అలవాట్లాగా చేసుకోవాలి. అపోస్తులందరూ ఎక్కువ శాతము అనిలకే ప్రకటించిన సువార్త. ఫస్ట్ యూదుల దగ్గరికి వెళ్ళిండ్రు, వాళ్ళు స్వీకరించలే. ఇదిగో మేము అనిల్ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. కాబట్టి అనిజలకు వెలుగుగా దేవుడు పెట్టిండు, ఇశ్రాయేలు ప్రజలు పెట్టిండు, కానీ వా వెలుగులాగా వెలగలేకపోయినారు. కానీ దేవుడు ఈ రోజు నిన్ను నన్ను వెలుగులాగా పెట్టిండు. అందుకు మనం అనేక చోట్ల పోయి వెలగాలం. చూడండి, ఆ ప్రయాసము ఏ రీతిగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రతి దశలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలనే విషయం అక్కడ చెప్పబడుతుంది. హోషేయ గ్రంథంలో చూస్తాం మనం 10వ అధ్యాయం 12వ వచనంలో. చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో నేను త్వరగా ముందుకు తీసుకెళ్తా. వాక్యము సమయం దాటిపోతుంది కాబట్టి పాత భక్తుల చిన్న ప్రవక్తల గ్రంథం నుంచి హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. కాబట్టి నీతి ఫలించినట్టు విత్తనము వెయ్యాలా అంటే ప్రతి ఒక్క జీవితంలో వాక్యమైన విత్తనం వెయ్యాలా. వాక్యమైన విత్తనం మనం వెయ్యాలా. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలా, విత్తనం వెయ్యాలా. తర్వాత ప్రేమ అనే పంట, అంటే ప్రేమ అంటే ఆత్మఫలాల్లో 9 ఆత్మఫలాల్లో ప్రతిది ఒక ఫలం, ఒక పంట, ఒక ఫ్రూట్ అన్నట్టు. అంటే నీలో ప్రేమ అనే ఫ్రూట్, ఆ ఫలం కనిపించాలా, అది ఫలభరితంగా కనిపించాలా, అది ఒక ఫలం అన్నట్టు. అన్ని ఆత్మ ఫలాలు అనే ఒక చెప్పబడినట్టు ప్రేమ అనేది ఒక ఫలం, ఒక చెట్టు ఫలం. అంటే ఆ ఫలము ఎట్లా అది వికసించాలా, ఎట్లా దాన్ని చేయాలనేది అది ఒక విశదీకరణ అన్నట్టు అది ఎంత. కాబట్టి ప్రేమైన పంట కోయమన్నాడు. కాబట్టి యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. కాబట్టి ఆయన వెతకాల. దేవుడే మనకు అవన్నీ నేర్పిస్తా ఉంటాడు అనే విషయము అది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఇంతగా ప్రయాసపడి ప్రభులోకి నడిపించాలగల అంటే ఏ రీతిగా అన్నప్పుడు సువార్త రూపంగా. చాలా మంది సంఘాలు ఏమంటారంటే మా సంఘం నిండాలని చెప్పి ప్రార్థన చేయమని చెప్తారు. బాగానే ఉంది చెప్పడానికి. సంఘం ఎట్లా నిండుతుంది? నువ్వు పోయి సువార్త పని చేస్తే కదా, నువ్వు పోయి విత్తనాలు చల్లితే కదా పంట వస్తుంది. విత్తనం వేయకుండా పంట వస్తుందా? రాదు. కాబట్టి విత్తనాలు చల్లాలా. నువ్వు చల్లితే రకరకాల ప్రాంతాలలో విత్తనాలు చల్లితే అప్పుడు పంట వస్తుందన్నట్టు. అప్పుడు ప్రభువుని స్వీకరించగలరు అనేకులు. అందుకే పౌలు ఒక విషయం చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనంలో పౌలు ఒక విషయాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరంట. చూడండి, ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, కానీ తండ్రులు అనేకులు లేరు. చూడండి, ఈ రోజు ఎట్లుందంటే వ్యవస్థ, యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కానీ మనం కూడా యూట్యూబ్ చేస్తున్నాం మనం కూడా. కానీ సందర్భం ఏంటంటే
ఎంతో మంది ఉన్నారు బోధకులు, ఎన్నో చర్చిస్తున్నాయి, ఎన్నో సంఘాలున్నాయి. కానీ తండ్రి స్థానం తీసుకుంటున్నాయా? తండ్రి స్థానం అంటే ఏందో తెలుసా? తండ్రి తన పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తాడు, ఏ రీతిగా ప్రేమిస్తాడు అనేది అర్థమవుతా ఉంటది. కానీ ఈ రోజు ఉపదేశకులు ఉన్నారు, వాక్యం చెప్పేటోళ్ళు 100 మంది ఉన్నారు, 1000 మంది, లక్షల్లో ఉన్నారు. కానీ తండ్రులు అనేకులు లేరు. తండ్రి అంటే ఏంది? తండ్రి గుణగానం అంటే ఏంది? యేసు ప్రభు. అలాంటి తండ్రి మనకి ఈ లోకంలో ఒక్కరు కూడా కనిపించారు. ఆయన తండ్రి ఎలాంటి ప్రేమ ఇచ్చిండు, తన కుమారుని మన కొరకు త్యాగంగా ఇచ్చేసిండు. ఆయనే దేవుడు, ఆయనే తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని మన కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ అక్కడ తండ్రి ప్రేమ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి తండ్రులు అనేకులు లేరంట. ఉపదేశకులు ఉన్నారు, 10,000 మంది ఉన్నారు. ఏం లాభం? ఎంతో మంది చెప్పేటోళ్ళు ఉన్నారు, ఏం లాభం? తండ్రి స్థానం ఎట్లా తెలితే, తండ్రి అంటే బిడ్డల బాగోగులు చూసుకునేవాళ్ళు. సంఘం ఏ రీతిగా ఉంది, ఇప్పుడు నువ్వు నీ సేవా జీవితంలో కొంతమంది నువ్వు రక్షణ నడిపించావనుకో, నీకు అది అర్థమవుతుంది. నువ్వు తండ్రి స్థానం, నువ్వు ఒక తండ్రి అన్నట్టు. నువ్వు వయసులో చిన్నవాడు కావచ్చు, అంటే తండ్రి స్థితికి మనం ఎదగాలన్నట్టు. అంటే తండ్రి ఏంటంటే, నువ్వు అనేకులు ప్రభులు నడిపించినప్పుడు ఒక తండ్రి వాళ్ళకి. కానీ నువ్వు వాళ్ళ బాగోగులు చూస్తున్నావా? నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? చూడండి, ఒక మినిస్ట్రీ ఉందనుకోండి, ఒక సంఘం నీకు దేవుడు ఇచ్చిననుకో, ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే, ఆ సంఘం ఉన్నప్పుడు నీ భారం ఏం తెలుసా? నువ్వు తండ్రివి అయితే ఆ సంఘం గురించి నువ్వు భారంగా ప్రార్థన చేయాలా. తండ్రి, ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగిపోవద్దు నీ నుంచి అని ప్రార్థన చేయాలా. ఈరోజు ప్రార్థన చేస్తానరా? అందుకు వాళ్ళు ఉపదేశకులే, వాక్యం చెప్పేటోళ్లే గాని ప్రార్థన చేసేవాళ్ళు కాదన్నట్టు. కానీ తండ్రులు వాక్యం చెప్తారు, భారం కలిగి ప్రార్థన కూడా చేస్తారు. ఎవడు ప్రభా ఈ కృపల నుంచి తొలగిపోకుండా, తప్పిపోకుండా వాళ్ళు జాగ్రత్తగా జీవించాలా ప్రభా అనే భారము కలిగి ఉంటారు. అలాంటి భారము కలిగి ఉంటేనే వాళ్ళు ప్రభులో స్థిరంగా ఉండగలరు అనే విషయం అది ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఇంకా మనం చూస్తే ఇక్కడ తిమోతిని అక్కడ పంపిస్తూ ఉంటాడు. అక్కడ ఎందుకు తిమోతిని పంపిస్తున్నా? అక్కడ ఎందుకంటే నేను ఎట్లా బోధించిన తిమోతి, కాబట్టి నువ్వు కూడా అట్లా బోధించాలా అనేది అక్కడ ప్రభు చెప్తున్నా. అక్కడ అంటే తిమోతిని పంపిస్తున్నా. అక్కడ అంటే ప్రతి సంఘంలో మీరు ఇట్లా బోధించాలా, ప్రతి సంఘంలో మీరు ఇట్లా చెప్పాలని. అందుకే మనం ఎక్కడ పోయినా పాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినా గానీ ఈ విషయాలు మనం చెప్తా ఉంటాం. ఎందుకంటే సంఘం ఏ రీతిగా అభివృద్ధి పొందాలా, ఆత్మీయ స్థితి ఎట్లా ఎదగాల. మీరు తండ్రులు, సంఘ కాపరి అంటే తండ్రితో సమానం. కాబట్టి మీ సంఘం గురించి మీరు ఎట్లా ప్రార్థిస్తున్నారా అనేది ఇవన్నీ మనం చెప్తాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి తండ్రి స్థానము మనం తీసుకోగలం ఈరోజు. కాబట్టి ఉపదేశకుల స్థానం తీసుకోగలవా? వాక్యం చెప్పాలా, అంతవరకు ఉంటుంది. అంటే నా బాధ్యత అయిపోయింది అన్నట్టు. కానీ ఒక సంఘంలో వెళ్ళి మన వాక్యం చెప్పిస్తే మన బాధ్యత అయిపోతుంది. కానీ ఆ సంఘ కాపులు ఏం చేస్తే తెలుసా, ఆ వాక్యాన్ని విని ఆ సంఘం కొరకు, ఆ వాక్యం కొరకు ప్రార్థన చేసి ఈ కృపల నుంచి ఎవరు కూడా తొలగిపోతుంది ప్రభు అని ఆ సంఘ కాపరి భారంతో ప్రార్థన చేస్తారు. అట్లా నువ్వు చేయగలుగుతావా? ఎందుకంటే నువ్వు తండ్రి స్థానంలో లేవు కాబట్టి. అంటే తండ్రి స్థానం ఎందుకంటే, తండ్రి ఎప్పుడైతే తండ్రి పిల్లలు ఉంటేనే తండ్రి అవుతాడు. కాబట్టి పిల్లలు ఎట్లా వస్తారు? క్రీస్తును ప్రసవిస్తేనే. అనేక జీవితాలలో క్రీస్తును ప్రసవిస్తే మన తండ్రిలాగా ఉంటాం. అప్పుడు నీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది అన్నట్టు. లేకుంటే ఉపదేశకులాగానే మనం ఉండిపోతాం. కానీ అది దేవునికి ఇష్టం లేదు. ఒక దశ అది అంతే. ఇప్పుడు నువ్వేం చేయాలా? అనేక జీవితాలలో యేసు ప్రభువును ప్రసవించాలా, అంటే ప్రసవ వేదన పడాలా అనే విషయం అది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాం. అందుకే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చూస్తాము. యెషయా గ్రంథము ఎలాంటి ప్రసవ వేదన మనం పడాలా అనే విషయము ప్రభు అది మనకని జ్ఞాపకం చేస్తాడు. 66వ అధ్యాయము యెషయా గ్రంథము 66వ అధ్యాయం చివరి దాంట్లో మనం చూస్తాం. అది 66వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 7వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 6వ వచనం నుంచి, ఆలకించుడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయంలోని శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. కాబట్టి దేవుని శబ్దము వినబడుచున్నది శత్రువులకు ప్రతీకారం చేయడానికి. ఎందుకు? చూడండి, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు కనినది, నొప్పులు తగలక మునుపు ఆమె మగ పిల్లలు కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? చూడండి, దేవుడు ప్రశ్నిస్తాడు. అట్టి వార్త ఎవరైనా విన్నారా? ఇంతవరకు ఎవరు విన్నారా అట్టి వార్త? చూడండి, అట్టి సంగతి ఎవరు చూచిరి? మనం చూస్తున్నామా? విన్నామా? పోని విన్నామా? చూసినమా? వినలేదు, చూడలేదు.
వింటే నీకు అర్థమైంది, చూస్తే నీకు అర్థమైంది. కాబట్టి నువ్వు వినలేదు, మనం చూడలేదు, అందుకు మనకు అర్థం కాదు ఆ వేదన అంటే ఏందో తెలియదు. చాలా మంది తెలియదు. ఆత్మలు అంత ఈజీగా రావు. పిల్లల గణాలంటే అంత ఈజీ కాదు. 9 మాసాలు స్త్రీలు తెలుసు 9 మాసాలు మొయ్యాలా, నువ్వు పురిటి నొప్పులు పడాలా, వేదన పడాలా. ఆ గర్భంలో ఉన్న ఆ శిశువుకి ఏం కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలా. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ప్రసవించాలా. ప్రసవ వేదన అంటే అంత ఈజీగా ఏదో చెప్పేసి కొట్టేసిపోయేది కాదు. ఆత్మను నువ్వు కనాలంటే నువ్వు ఎంతో ప్రసవ వేదన కలగాలి. నువ్వు గర్భం ధరించాలా. ఆత్మీయ దశలో అనేక జీవితాల్లో యేసు ప్రభు నువ్వు ప్రసవించాలా. యేసు ప్రభు మరియమ్మ ప్రసవించింది పరిశుద్ధాత్మ వలన. కానీ ఆయన ఆ ప్రసవ వేదన అది దేనికి కారణమైంది? అనేక నిత్య జీవానికి కారణమైంది. యేసు ప్రభును ప్రసవించింది ఆమె. ఉపమాన ఆత్మీయ దశను అర్థం చేసుకోవాలా. అనేక జీవితాల్లో యేసు ప్రభును మనం ప్రసవించాలా. అనేకుల్ని ప్రభు ఎదుట నిలబెట్టాలి ఒక రోజు. అది మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన విధానం అదండి. చూడండి తర్వాత చూడండి, ఒక జనమును కనటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక జనాన్ని కనాలంటే ఒక రోజు ప్రసవేదన పడితే సరిపోతుందా? ఒక రోజు మనం ప్రయాసపడితే సరిపోతుందా? సరిపోదు. ఒకనాటి ప్రసవేదన, ఒక జనాన్ని కనంటే ఒకనాటి ప్రసవేదన చాలంటున్నాడు అక్కడ. ఒక నిమిషంలో ఒక జనము జన్మించున, ఒక నిమిషంలో ఒక జనము అన్నాడు. జనము అంటే ఎంతో మంది జన్మించిన. సియోనుకు ప్రసవేదన కలుగు చేయగానే ఆమె బిడ్డలను కనెను. సియోను వాసులు, సియోను కుమారులే ప్రసవించగలరు. వాళ్ళే ప్రసవించగలరు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మనం చూస్తాం. ఆమె నొప్పులతో ప్రసవేదన పడుతుంది. యేసు ప్రభువును ధరించుకుంది ఆమె. మగ శిశువునికి జన్మించినప్పుడు అతను ఆ సింహాసనం మీద వెళ్ళటం, తర్వాత ఆ మహాఘట సర్పము ఆ శిశువు మింగాలని ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది? అక్కడ ఆ స్త్రీ ముంగట నిలబడింది. దుష్టుడు ఎప్పుడు నీ మీద పొంచుంటాడు, అది మనం అక్కడ గ్రహించాలా. దయ్యాలే బోతాలే ఏం లేవు అంటారు. ఏమీ లేవు కదా, దయ్యాలే బోతాలు ఏం లేవు. మన పాటికి మనం పరిచర్య చేసుకుంటూ పోవాలా, వాక్యం చెప్పాలా, పోవాలా. ఒక పాస్టర్ అంటున్నాడు, ఇవన్నీ వద్దు రవి, మనకు అవసరం లేదు. మనం వాక్యం చెప్పాలా, రక్షణ సందేశం చెప్పాలా, వచ్చేయాలి, అంతే, అయిపోయింది అన్నట్టు. అంటే వాక్యం చెప్తే మరి అది వాక్యం ఎట్లా అయిందనేది అంత ఈజీగా కొట్టిపడేస్తే ఎట్లా? అట్లా చెప్పే పని అయితే ఎంతమంది చెప్పుకుంటారు. మరి ఈ ప్రయాసాలు, ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు? అంటే చూడండి, ఆత్మీయ స్థితిలో మనుషులు ఎట్లున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ రోజు నీ స్థితి ఎక్కడుంది? నువ్వు తండ్రి దశలో ఉన్నవా, ఉపదేశకులాగా ఉన్నావా, తండ్రిలాగా ఉన్నావా? కాబట్టి మనం ప్రసవ వేదన పడాలా. ప్రసవ వేదన పడకపోతే ప్రభువును మనం ప్రసవించలేం అనేక జీవితాలలో. చూడండి, ఇందాక పౌలు అన్నాడు, మేము సువార్త వల్ల మిమ్మల్ని కంటినన్నాడు. కనడం అంటే సువార్త వల్లనే జన్మించాలా, సువార్త వలన మేము కంటానంటాడు. కాబట్టి ప్రసవ వేదన మనము పడాలా అనే విషయం ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తుంది. సువార్త ద్వారా అనేకులను యేసు ప్రభులోకి మనము నడిపించాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాలా. చూడండి, తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయం పౌలు అది మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇది చేసి నీ వాక్యాన్ని ముగిస్తా. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ ఒక విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంలో ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతుల నుండి విడిచి వచ్చి తిని. కాబట్టి క్రేతులు అనే ప్రాంతంలో తీతు అంటే యవనస్తుడు, తిమోతి, తీతు వీళ్ళంతా సమకాలికులు అన్నట్టు. పౌలు సేవలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఆయన శరసాలు ఉన్నప్పుడు ఈ పత్రికలు రాసిండు ఆయన పౌలు, ఆ శరసాలు ఉన్నప్పుడు. అయితే వాళ్ళు చెప్తుండ్రు, అంటే వాళ్ళ యవనస్తులే కానీ తండ్రుల స్థితికి ఎదిగిన వాళ్ళు. నేను క్రేతులు ఎందుకు విడిచిపెట్టినా లోపల ఉన్న వాటిని దిద్దమని. కాబట్టి దిద్దుబాటు. కాబట్టి మన జీవితాలు కూడా మనం దిద్దుకోవాలా. కానీ దిద్దుబాటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవడైతే దిద్దుబాటు కలిగి ఉండి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తాడో వాడినే దేవుడు సంపూర్ణంగా మారుస్తాడు. నాకు అంతా తెలుసు అంటే నీకు ఏం తెలియదు, నువ్వు అక్కడే ఉండిపోతావు. ఆ 30 కాడే ఉండిపోతావు. నువ్వు 60కి వెళ్ళాలి, 60 నుంచి 100కి వెళ్ళాలా నువ్వు.
ఆత్మలో అట్లా ఎదగాల. కాబట్టి వాళ్ళు అంతవరకు క్లోజ్ మైండ్ అన్నట్టు. అందుకు కొన్ని అనేకమైన విషయాలు పౌలు విశేషమైన 3 అవకాశం వరకు వెళ్ళిపోయినా పౌలు. మరి మిగతా శిష్యులు వెళ్ళలేదే అంటే వాళ్ళు అంతవరకు చాలనుకున్నారు. అంటే వాళ్ళు తక్కువని కాదు, ఈయన ఎక్కువని కాదు. అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత ఎదగాలనుకుంటే నువ్వు అనుకుంటున్న బైబిల్ ఎంత అని ఇందులో ఎన్నో ఒక వాక్యం నువ్వు లోతుగా తవ్వితే ఎన్నో సత్యాలు బయటకు వస్తాయి. అవి పరిశుధాత్మ ద్వారా బయలుపరుస్తాయి. కంటికి కనబడిని, చెవికి వినబడిని. నువ్వు ఎప్పుడు వినలే, ఎప్పుడు నువ్వు చూడలే, ఎప్పుడు నువ్వు అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి కొన్ని బైబిల్లో. అది ఆ పరిశుధాత్మ తప్ప ఎవరది బయలుపరచరు. మరి నువ్వు అనుకుంటున్నావా ఇంతేనని? కాబట్టి ఆయన ఆత్మీయమైన సత్యాలు, అవి కెరూబులు, శరాబులు ఇవన్నీ ఎక్కడని, అవన్నీ ఏంటి అయ్యి, అవి ఎక్కడ ఏంది, వీళ్ళు ఎందుకు పోయినా అక్కడ, యెషయా భక్తుడు ఎందుకు పోయినా అక్కడగా, ఆయన ఆత్మ ఎందుకు పోయి చూసింది అక్కడ, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా. అంటే వాళ్ళ వాళ్ళ ఆత్మలో అంతగా ఎదిగింది అన్నాడు. కాబట్టి నీ ఆత్మీయ స్థితి ఈ రీతిగా ఉంది, నా ఆత్మీయ స్థితి ఈ రీతిగా ఉంది. కాబట్టి అది అర్థం చేసుకోకుండా ఈరోజు క్రైస్తవ సంగతి ఏంటంటే అది దయ్యాల బోధ, భూతాల బోధ అని మనుషులు కొట్టిపడేస్తున్నారు. అయినా పర్లేదు, నేను అనేది ఏంటంటే అది నువ్వు గ్రహించగలగాల. నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు అది గ్రహించగలగాల. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం గ్రహించగలగాల. లేకపోతే ఒక దశ నువ్వు తెలుసుకున్న టయానికి అది ఆలస్యం అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడ్డాగా నీకు అది దొరకదు సత్యం. అందుకే దీపం ఉన్న పెళ్లి చక్క పెట్టుకోవాలా. దేవుడు నీకు బయలుపరిచినప్పుడే అన్ని నువ్వు జమ చేసుకోవాలా నీ జీవితంలో. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, నువ్వు అన్ని దిద్దుకోవాలనే విషయం చెప్తుంది. తర్వాత అపోస్తుల కార్యంలో ఒక విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము చూడండి. దిద్దుబాటు ఎట్లా ఉంటది, ఏ రీతిగా మనుషులు మనం హెచ్చరించాలా అనే విషయం అక్కడ ప్రభు అది మనకు పౌలది మనకు అది జ్ఞాపకం చేస్తుంది. 14వ అధ్యాయము అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 21వ వచనంలో 14:21లో చూడండి. ఇక్కడ ఒక విషయం మనం చెప్తున్నా. అక్కడ వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రాకును, ఈకోనియకు, అంత్యోకులకు వచ్చి శిష్యుల మనసులో దృఢపరిచి విశ్వాసమునకు నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యం ప్రవేశించవాలని వారి హెచ్చరించిరి. తర్వాత ప్రతి సంఘంలో ఉపవాసాలుండి వాళ్ళకి అప్పచెప్తున్నట్ట. ఇది అందులో స్థానం అంట. అలాంటి బాధ్యతలు తీసుకోవాలా. ఇది ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళ విధానం అన్నట్టు. ఈరోజు అలాంటి ఆత్మీయ స్థితిలో మనం పోవాలనేది దేవుని చిత్తమైంది కదా. కాబట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలా. చూడండి, అనేకుల కొరకు మనము విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి. మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి. ఎక్కడ చూస్తాం మనది చూడండి. ఈ తండ్రుల స్థానం ఏంటంటే బ్రదర్ మీ వాయిస్ వినిపించట్లేదు బ్రదర్. సరే, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. ఓకే.
కొలెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి, ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలా. సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తుంది ఈ రీతిగా. ప్రతి ఒక్కరూ ఆయన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారి నిలకడగా ఉండాలని, దేవుని కృపలో సంపూర్ణత కలిగి ఉండాలని ఇతను ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతుండంట. ప్రార్థన అనేది ఒక పోరాటం అనేది ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పోరాడటం, దేవుని చిత్తాన్ని గ్రహించగలగాలని, ప్రతి ఒక్కరు సంపూర్ణమైన ఆత్మతో నిశ్చయిత గలవారి నిలకడగా ఉండాలని. నిలకడలేని జీవితం ఈ రోజు ప్రపంచం అంతా క్రైస్తవుల్లో ఉంది. కానీ ఈ రోజు మనం అట్లా ఉండొద్దు. ప్రభులో నిలకడ కలిగి మనం జీవించాలా అనే విషయము ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక పోరాటం ఉంది. కానీ ఇతను అనేకుల కొరకు పోరాడుతున్నాడు. అంటే ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉంది. దేవుని మార్గాన్ని సిద్ధపరచాలంటే, అనేక జీవితాల్లో ప్రభువుని మనం ప్రసవించాలంటే ఎన్ని ఆటంకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రార్థన ద్వారానే విజయం పొందాలి. కానీ ప్రార్థన లేకుండా కష్టం అన్నట్టు. కానీ చివరిగా ఒక వాక్యం నేను చూసి వాక్యాన్ని ముగిస్తా. ఇది చాలా కాంప్లికేట్ వాక్యం. ఎందుకంటే ఇవన్నీ నువ్వు నెరవేర్చి దేవుని మార్గంలోకి నువ్వు నడిపించాలంటే, అనేకుల కొరకు నువ్వు ప్రార్థనలో పోరాడి ప్రభును అనేక జీవితంలో క్రీస్తును ప్రసవించాలా అంటే నువ్వేం చేయాలా అనేది ఒక వాక్యం నేను చూపించి ఈ వాక్యం ఇంతతో టెంపరీగా నేను ముగిస్తాను. తర్వాత ఇప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ లో ఈ వాక్యం నేను తీసుకొని ముందుకు వెళ్తా. మార్కు సువార్త 3వ అధ్యాయము, దానికి ముందు అపోస్తుల కార్యం 26వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వచనం తీసి పెట్టుకోండి. తర్వాత దానికి ముందు అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 18వ వచనంలో ఒక విషయం అక్కడ పౌలు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి. వారంటే ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? దేవుని మార్గంలో నడిపించగలగాలంటే ఎవరిని ఎట్లా నడిపించాలా, ఏ రీతిగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఎట్లా ఉన్నారంటే వారు చీకటిలో నుండి వెలుగులోకి, వాళ్ళ చీకటిలో నుండి వెలుగులోకి రావాలా. కాబట్టి అప్పుడు ఏమైంది అక్కడ? సాతాను అధికారం, చూడండి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరగాల. సైతాన్ అధికారం కింద ఉన్న వాళ్ళని దేవుని వైపుకు తిరిగి, నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధత పరచబడి వారి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెచ్చుటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి ఎందుకు దేవుడు పంపిస్తానంటే సైతాన్ అధికారం ఉన్న వాళ్ళందరినీ, చీకట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రభులోకి నడిపించాలా. ఆయన స్వాస్థ్యంలో, ఆయన పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యంలో ప్రతి ఒక్కరు పాలు పొందాలని. వాళ్ళ కనులు తెరుచుకై, అంటే వాళ్ళ గుడ్డి నేత్రాలు ఉన్నాయి, గుడ్డితనం ఉంది వాళ్ళకి, చూసి కూడా చూడనట్టున్నారు అన్నట్టు. అంటే మీరు చూస్తే వింటకు మాత్రం వింటారు కానీ ఏ మాత్రం తెలుసుకోరు, చూడటానికి చూస్తారు కానీ ఏ మాత్రం కూడా గ్రహించారు. ఎందుకంటే గుడితనం ఉన్నవాడు ఎట్లా గ్రహిస్తాడు? అంధత్వంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా గ్రహించలేడు అన్నట్టు. ఈ రోజు ప్రపంచం అంతా అట్లా ఉందన్నట్టు. ఏది సత్యం ఏది అబద్ధం అనేది గ్రహించలే స్థితులు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కళ్ళు తెరవడానికి నిన్ను దేవుడు అభిషేకించాడు. అందుకు దేవుడు నిన్ను నిలబెట్టిండు. కాబట్టి ఆ అధికారాల నుంచి వాళ్ళని బయట తీసుకురావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? అంత సునాయాసమైన పని కానే కాదు. అందుకే మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో, 3వ అధ్యాయము 27వ వచనంలో మరొక విషయం మనం అక్కడ జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. 27వ వచనంలో చూడండి, ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటిచొచ్చి వారి సామాగ్రి దోచుకుని నెరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకుని వచ్చును. అంటే మనం అర్థం చేసుకోవాలా, సైతాను బంధకాలు ఉన్న వాళ్ళు విడుదల పొందాలంటే బలవంతుడు అంటే ఈ లోకంలో వాడు బలవంతుడు, కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో వాడి కంటే గొప్పవాడు మన ప్రభు. కాబట్టి వాడు నువ్వు బంధించగలిగితే గాని అనేకులు ప్రభులోకి నువ్వు నడిపించలేవు. ఇది త్రూ అన్నట్టు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోతే ఇది సత్యం. మనుషులు ఆత్మల రక్షణ రావాలంటే అంత సునాయాసం కాదు.
వాడి కబంధ హస్తాలలో దుష్ట ఆత్మల అధికారం ఉన్న వాళ్ళు నువ్వు బయట తీసుకుంటే అంత ఈజీ కాదు అది. ఏదో మనం చెప్పంత ఈజీ కాదు అది. ఎంతో ప్రయాసంతో కూడింది ఇది. మన పోరాడేదంతా దేంతో మనకు తెలుసు వాక్యం. కాబట్టి నువ్వు అలాంటి బలవంతుడిగా ప్రభులో కావాలా. దేవుడిచ్చి మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులు ఉండమని. ఆ బలం ఎట్లా వస్తుందంట? దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి. పరిశుధాత్మని మీ మీదకి వచ్చినా మీరు శక్తిని పొందేదారు అన్నాడు. అప్పుడే మీరు సాక్షులుగా ఉంటారు. అప్పుడే మనుషులు రక్షణలోకి వస్తారు. పాప క్షమాపణ పొందుతారు. దయ్యాల నుంచి, రోగాల నుంచి, సైతాన అధికారాల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. సేనా దయ్యం పట్టిన వాడు ఏం చేసిండు అక్కడ? దయ్యాలు పట్టిండు వాడు. కానీ ఎంతో కాలం నుంచి వాడు బాధింపబడ్డాడు. కానీ చివరికి యేసు ప్రభు వెళ్ళి అతన్ని విడిపించగలిగిండు. ఎవడు సాధు చేయలేకపోయిండు. అలాంటి వాళ్ళు లేరు ఈ లోకంలో. నువ్వు రోడ్డు మీద పోతే చూస్తే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఎవరు వాళ్ళకి విడుదల కల్పించాలంటే నువ్వు నేనే. కాబట్టి అంత ఈజీనా? అది ప్రయాసం దాన్ని కూడింది అంత. అది పోరాటంతో కూడింది. కాబట్టి అలాంటి పోరాటంలో ప్రభు మనం నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం. దేవుని మార్గం సిద్ధపరచాలంటే ఇలాంటి తరబిదిలో నువ్వు పోవాలా. ఇలాంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నప్పుడు ఆయన మార్గంలో మనం నడవాలంటే మనం ముందుకు వెళ్ళాలి. ఆయన కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలు ప్రభా. మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీకు ఎంతో వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినైనా మీ మార్గాన్ని మేము సిద్ధపరచాలా. ప్రసవ వేదన మేము పడాలా. ఎన్నడూ దున్న బీడు భూములు మేము దున్నాలా ప్రభా. విత్తనాలు చల్లాలా. అనేకులు మంచి పాత్రలుగా మేము మీ ఎదుట మేము నిలబెట్టాలా ప్రభా. అవకానొక దినం అలాంటి నడిపింపు, అలాంటి కృప మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిని పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ బ్రదర్. బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనాంశం ఉంది బ్రదర్. దీపా సిస్టర్ మదర్ కి లివర్ బాగాలేదంటే స్వస్థపరచాలని ప్రేయర్ చేయండి బ్రదర్. సుజాతకు మీరు ప్రార్థించండి. ఎవరి కోసమమ్మా? సుజాత వాళ్ళ మదర్. దీప వాళ్ళ మదరా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు 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 నాయన, గొప్ప కార్యం చేయనా దేవా. సజీవుల లెక్కలు మమ్మల్ని నిలబెట్టిన తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడా, మా విజ్ఞాపనలకు జవాబులనిచ్చే దేవుడవు, జీవం గల జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రభ నా తండ్రి, మా యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించుటకు ప్రభ నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు అన్న తండ్రి. మమ్మల్ని ఎవరిని కూడా విడనాడు వాడవు కావు ప్రభ నా తండ్రి. మరి దీపా సిస్టర్ మదర్ గురించి ప్రార్థిస్తున్నాం. నా బిడ్డ మరి ఏంది వీటి మీద ప్రభ నా తండ్రి అస్వస్థతకు గురి అయింది ప్రభ, మీకు తెలుసు తండ్రి. ప్రభా బిడ్డను ముట్టండి నడి నెత్తి నుంచి అరికాల వరకు ప్రభ మీ యొక్క కృపలో నా తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవయవంలో జీవంను పోసి ప్రభ నా తండ్రి బ్రతికింప చేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి బలపరచండి నా తండ్రి, ఆత్మీయ రీతిగా శరీర రీతిగా కూడా ప్రభ సిద్ధపరచండి నా దేవ. నా తండ్రి నా విమోచకుడవు ప్రభ నా తండ్రి, ఆ బిడ్డ యొక్క అస్వస్థను ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. మీ యొక్క గాయంలో స్వస్థత ఉంది నాయన ప్రభ. మీ యొక్క గాయపడిన హస్తంను ముట్టి ప్రభ ప్రతి అవయవంను బలపరచమని, ముట్టమని ప్రభ నా తండ్రి మీరే స్వస్థత దయచేసి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. బిడ్డను సాక్షిగా నిలబెట్టుకోనండి. కృప కనికరంగా నా తండ్రి ప్రభ నీ యొక్క కృప చొప్పున బిడ్డ జ్ఞాపకం చేసుకొని నా ప్రభ నా తండ్రి అస్వస్థ నుంచి సంపూర్ణమైన స్వస్థతలోనికి, నా తండ్రి బలహీనతలో నుంచి సంపూర్ణమైన బలంలోనికి నడిపించమని, నీకు గొప్ప కార్యం మా బిడ్డ జీవితంలో జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. జాన్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. జాన్ బ్రదర్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం గల దేవ, నీకు వందనాలు స్తోత్రములు దేవ. ఇదిగో నా తండ్రి నాయన,
దీపా సిస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థిస్తుండగా దేవా, అరికాలు మొదలుకొని తండ్రి నడినెత్తి వరకు ముట్టండి. ముఖ్యంగా తండ్రి యొక్క లివర్కి నైనా మీ సమృద్ధి కలిగిన జీవం అనుగ్రహించిన ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి యొక్క అమ్మగారిని మీరు స్వస్థపరచండి. ఆమెకున్న ప్రతి కీడు శోధన కొట్టివేసి ఈ యొక్క బలహీనతలో ఉన్న అమ్మగారిని నైనా మీరు బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసంలో స్థిరపరిచి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్నిచ్చి మీ కొరకు సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనోజ్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. మనోజ్ బ్రదర్ మా వయసు నిలబడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. వినబడుతుందా మా వయసు? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, ఎందుకు మరి మీట్లో పడిపోయింది ఇంతకుముందు. సోదరు ప్రభా, పరిశుద్ధ దేవ, ఆ కల్వరిశిలో ప్రభా, మా పాపం శాప రోగులు భరించి 3 దినం తిరిగి లేచిన ఆ పరిశుద్ధ గాయ ద్వారా సంపూర్ణ స్వస్థ ఉంది, సాధ్యం ఉంది. ఆ లీవర్లో ప్రభా జీవాన్ని పోయింది, మీ గాయ ద్వారా స్వస్థపరచండి. నా దీవానికి శోధం శిశపతి పాపం కడగండి. నా దేవ విశ్వాసాన్ని ప్రార్థన రోగిని స్వస్థపరచను. పాపం చేసిన వారే పాపం క్షమించబడు. ప్రభు వారిని లేపను. దేవ మన తండ్రి తిరిగి ప్రభా అనారోగ్యం విడిపించి లేపమని ప్రార్థన. అగ్నికంచని అనారోగ్య దుశ్శక్తి దయ్యాలని కాల్చి దురాత్మని గద్దించి దేవా స్వస్థపరిచి నీ బలాన్ని శక్తి దయచని వాడ మెడిసిన్ రక్తం పోస్తే దయచేసి సంపూర్ణ తిరిగి మనతని అమ్మగారు సాక్ష్యం చెప్తాను. సాయం చేయమనేస్తున్నాం ప్రసమీన్. ఆమేన్. ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ థాంక్స్. సార్ అందరూ ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సాక్ష్యము, అది మన లాస్ట్ అశోక్ బ్రదర్ కి బాగలేదని మనం ప్రార్థన చేసినాం కదా అందరము. అది మన పెర్లెస్ పక్షవాతం అవన్నీ వచ్చినాయి, మాట సరిగా రావట్లేదని. దేవుని కృపను బట్టి ఆయన మంచిగా అయిపోయింది సిస్టర్. అందరూ ఆయన ఆ కాళ్ళు కూడా నడలేని స్థితిలో ఉండే అప్పుడు స్టార్టింగ్ అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఎవరు లేరు పాపము. ఇంకా ప్రే చేసిన తర్వాత ఇంకా అప్పుడు మన గ్రూప్ లో మనం పంపించడం జరిగింది. అందరం ప్రార్థన చేసినాం. మన అందరి ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆ బిడ్డని స్వస్థపరిచిండు. మంచిగా ఆ ప్యారలైసిస్ నుంచి దేవుడు స్వస్థపరిచిండు. మంచి కాల్ చేయి, మంచిగా పనిచేస్తుంది. తర్వాత నడలేని స్థితిలో ఉండే కానీ ఇప్పుడు మంచి నడుస్తున్నాడు. మంచిగా ఆయన జాబ్ కూడా వెళ్తున్నాడు సార్. ప్రార్థించిన మీకు అందరికీ మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. మన అందరి ప్రార్థన ఐక్యత కలిగి దేవుడు గొప్ప కార్యం చేసిండు. స్వస్థత దేవుడు ఇచ్చిండు. డాక్టర్లు చెప్పిండ్రు కానీ అసాధ్యమని, కానీ దేవుడు అసాధ్యమైంది సుసాధ్యంగా, అంటే ఆయనకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. డాక్టర్లు నరులు కాబట్టి ఏదైనా చెప్తారు, కానీ మనం ప్రార్థన చేసినా మన ప్రభు స్వస్థపరిచిండి. ఇప్పుడు మంచిగా ఉన్నాడు ఆయన. అదే ఆ సాక్ష్యం పంచుకుందామని మీకు అందరికీ నేను పంచుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు స్వస్థపరిచిండి. మంచి థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.